హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ ప్రియా వ్లాగ్స్ అండ్ కలెక్షన్స్. సో తమ్నైల్ చూసేసారు కదా, A to Z కలెక్షన్స్ అనమాట. అందులో కూడా A to Z కలెక్షన్స్లో కూడా మనకు 10 రూపీస్ దగ్గర నుంచి 3000 రూపీస్ వరకు మన దగ్గర కలెక్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా వీడియోలో అయితే అన్ని కలెక్షన్స్ చూపించాలని అయితే అనుకున్నాను ఇవాళ. అంటే మన దగ్గర ఎలాంటి కలెక్షన్స్ అవైలబిలిటీ ఉంటాయి, నాట్ ఓన్లీ 1 గ్రామ్ గోల్డ్, మైక్రో ప్లేటెడ్, తర్వాత లేడీస్కి కార్నర్స్కి సంబంధించినటువంటి ఐటమ్స్, అలాగే మనకి తర్వాత వచ్చేసి డిజైనర్ శారీస్, తర్వాత మనకు హ్యాండ్లూమ్ శారీస్, రిమైనింగ్ ఆల్ ఐటమ్స్ అండి. అంటే ఇది లేదు అనుకోకుండా ప్రతి ఒక్క ఐటమ్ మన దగ్గర దొరుకుతుంది. సో ఆ కలెక్షన్స్ అన్నీ మీ దగ్గర నేను షేర్ చేసుకోవాలనేసి అనుకున్నాను. సో దానికోసమే అన్నమాట ఇవాళ నేను వీడియో అయితే చేయడం జరుగుతోంది. సో ప్రతి ఒక్క కలెక్షన్ అయితే నేను మీ ముందు ఉంచుతాను. సో ప్రతి ఒక్క కలెక్షన్స్ అన్నమాట. అంటే నా దగ్గర ఎలాంటి ఐటమ్స్ దొరుకుతాయి, ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి, ప్రైజెస్ కొన్ని వాటికి చెప్పగలను, ఇప్పుడు కొన్ని వాటికి నేను చెప్పలేను. ఎందుకంటే వీడియో లెంత్ చాలా ఎక్కువగా ఉంది. నేను చాలా ఐటమ్స్ మీకు చూపించాలి కాబట్టి అన్ని ప్రైజెస్ అయితే నేను చెప్పలేను. బట్ నేను ఏం చెప్తున్నానంటే, మీకు నా దగ్గర ఉన్నటువంటి ఐటమ్స్లో 10 రూపీస్ దగ్గర నుంచి 3000 అబోవ్ వరకు అయితే కంపల్సరీగా ఆల్ ఐటమ్స్ అయితే దొరుకుతాయండి, హోల్సేల్ ప్రైస్కి అనమాట. అది కూడా హోల్సేల్ ప్రైస్కి, రీటైల్ అయితే కాదు. ఆ రీటైల్లో కూడా మన దగ్గర తీసుకున్నప్పటికి కూడా అది కూడా మీకు హోల్సేల్ ప్రైజెస్కి అయితే ఇవ్వబడుతుంది. జస్ట్ ఒక 50 రూపీస్ అలా కొంచెం ఎక్స్ట్రా అవుతుంది అనమాట, అంతే. అంటే కొంచెం పెద్ద ఐటమ్స్ అలా తీసుకున్నప్పటికీ 50 రూపీస్ అలా అయితే అవుతుంది. సో అది విషయము. సో ఇప్పుడు మీకు నేను కొన్ని ఐటమ్స్ అయితే నేను చూపిస్తాను. మీకు 10 రూపీస్ అంటే 10 రూపీసే కదండి, 5 రూపీస్ ఐటమ్ కూడా ఉంది మన దగ్గర. లేడీస్ కార్నర్ ఐటమ్ అండి. ఫస్ట్ మీకు నేను చూపిస్తున్నాను లేడీస్ కార్నర్ ఐటమ్ అన్నమాట. సో అందులో ఏంటి చూపిస్తున్నాను మీకు అంటే, మనకు హెయిర్ యాక్సెసరీస్ అండి ఇవి. అంటే మనకు జడ వేసుకున్నప్పటికీ మనకు కావాల్సినటువంటి ఐటమ్స్ అన్నమాట. ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. రబ్బర్ బ్యాండ్స్ అన్నమాట. అంటే నేను ఇవి ఎందుకు చూపించాను అనుకుంటున్నానంటే, మన దగ్గర అన్ని ఐటమ్స్ అవైలబిలిటీ ఉన్నాయి అని చెప్పడానికి ఈ వీడియో చేయడం జరిగిందండి. అంటే ఇవన్నీ కూడా మీకు నేను తర్వాత ఫర్దర్ లైవ్స్లో ఇవన్నీ కూడా నేను సేల్కి అయితే కంపల్సరీగా పెడతాను. అప్పుడు నేను మీకు చాలా హోల్సేల్, అంటే మీరు బయట కొనేటువంటి ప్రైస్ కంటే కూడా నేను లెస్ ఇస్తాను అనమాట. సో అందుకోసమని ఇది నేను పెట్టడం జరిగింది. సో ఇది మీకు తెలిసిన విషయంలే, 5 రూపీస్ ఈచ్ అండి. సో ఈచ్ 5 రూపీస్ ఐటమ్ అనమాట ఇది. దీంట్లో మనకు చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. అందులో కూడా మీకు చూపించేస్తాను. సో బాక్స్ మొత్తం బాక్స్ ఇచ్చేసి, సో ఇందులో మనకు సో ఇది చూస్తున్నారు కదా. సో ఇది ఒకలాంటి హెయిర్ బ్యాండ్స్ అండి. సో ఇది కూడా ఒకలాంటి హెయిర్ బ్యాండ్స్ అనమాట. అంటే నా దగ్గర ఉన్నటువంటి మోడల్స్ అయితే మీకు నేను చూపిస్తున్నాను. సో అండ్ 1 మోర్, ఇది ఒకలాంటి హెయిర్ బ్యాండ్స్ అనమాట. టోటలీ ఇది కూడా 1 టైప్ ఆఫ్ హెయిర్ బ్యాండ్స్ అనమాట. సో ఎందుకు ఇవన్నీ మనము చూడాలి అని అనుకోవచ్చు మీరు. బట్ ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫర్దర్గా మంచి వ్లాగ్స్ అండ్ కలెక్షన్స్ అయితే చేస్తాను. ఇప్పటికి నేను ఈ వ్లాగ్ చేయడానికి అంటే నా దగ్గర ఉన్నటువంటి ఐటమ్స్ అన్నీ మీకు చూపించాలి అని అనిపించింది ఎందుకో. సో అందువల్ల సడన్గా నేను ఇప్పటికిప్పుడు అనుకొని చేస్తున్నాను అనమాట ఈ వీడియో. సో అది విషయం. సో ఇది 1 మోర్ ఐటమ్ అండి. ఇది 1 మోర్ రబ్బర్ బ్యాండ్స్ అనమాట. అంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండింగ్లో మనం ఏ శారీ మ్యాచింగ్కి అది ఇప్పుడు చూడండి, నా శారీకి నా బ్లౌజ్కి టోటల్గా నాకు ఈ రబ్బర్ బ్యాండ్ అయితే నాకు చాలా సెట్ అవుతుంది. బట్ ఏంటంటే నేను యాక్చువల్గా రబ్బర్ బ్యాండ్ నేను వాడను, నాకు అలవాటు లేదు. జస్ట్ జడ అల్లేసుకుంటాను, అలాగే వదిలేస్తాను కింద. నాకు రబ్బర్ బ్యాండ్స్ అలవాటు లేదు. ఎప్పుడో రేర్గా వేసుకుంటానండి, ఎప్పుడో అది రేర్గా. బట్ ఇదైతే నా శారీకి అయితే పక్కా మ్యాచ్ అయిపోయింది అనమాట. సో అది మీకు చెప్తున్నాను. సో అది అలా మనము అంటే ఇలాంటి ప్యాకెట్స్ మనం ఇలాగే తీసేసుకున్నాం అనుకోండి, మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఎలాగంటే మన దగ్గర ప్రతి ఒక్క శారీకి మనకి
ఐటమ్ అయితే మనము దీన్ని సెట్ చేసుకోవచ్చు. అంటే శారీ కలర్గా మనము హెయిర్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో అది ఒకటి. సో ఇది కూడా అలాంటిదే అనమాట. ఇది కూడా సేమ్. సో 1 మోర్ వచ్చేసి ఫర్ ఐటమ్ అండి, ఫర్కి సంబంధించింది ఇది. సో ఫర్లో మనకి ఏంటంటే ఫర్లో బ్యాండ్ వచ్చి జస్ట్ మనకి ఇక్కడ ఈ స్టార్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట. సో చిన్నపిల్లలకి అలాంటి వాళ్ళకి బాగానే ఉంటుంది ఇది, మనకి కొంచెం 8th 9th పిల్లలకి అలా. సో ఈ హెయిర్ బ్యాండ్ అయితే చాలా బాగుంటుంది. ఇదంతా కూడా హ్యాండీక్రాఫ్ట్ అండి. ఇది ఈ ఫర్తో చేసినటువన్నీ కూడా హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్ అన్నమాట. సో అది విషయము. సో ఇంకా ప్లెయిన్ బ్యాండ్స్ అండి, ఇవన్నీ కూడా ప్లెయిన్లో ఉన్నటువంటి బ్యాండ్స్ అన్నమాట. సో ఇది మనకు ఎలాస్టిక్ టైప్ వచ్చేటువంటి బ్యాండ్స్ ఇవి. సో ఇవన్నీ మీరు చూసింటారు, మీ దగ్గర కూడా ఉండొచ్చు బహుశా. సో మేబీ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే అండి, ఫర్దర్గా వీడియోస్ నేను ఫర్దర్గా ఈ ఐటమ్స్ చూపించేటప్పుడు మీకు హోల్సేల్ రేట్కి 4 పీసెస్ ఇంత, 5 పీసెస్ ఇంత, సో అలా ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. బెటర్ ప్రైజెస్కి అయితే ట్రై చేస్తాను. అంటే మీరు తీసుకున్నటువంటి కాస్ట్ కంటే లో కాస్ట్కి నేను ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో అది చెప్పడానికి ఈ వీడియో అన్నమాట. సో ఈ ఐటమ్, సో ఇలాంటి, సో ఇది అండి బ్యాండ్స్కి సంబంధించి అయితే మనము ఇవన్నీ బ్యాండ్స్ మన దగ్గర ఇంకా ఉన్నాయండి. బట్ ఇవే చూపిస్తే మీకు బోరింగ్గా ఉంటుంది. సో ఇంకొక ఐటమ్ ఏదైనా నెక్స్ట్ ఐటమ్ అయితే చూద్దాం. సో మీకు ఒకటే ఐటమ్ చూపించినా కూడా బోర్ కొట్టేస్తుంది. నార్మల్గానే చిన్న ఒక 5 minutes వీడియో, 6 minutes వీడియో చూడడానికే మనకు చాలా బోరింగ్గా ఉంటుంది. కంటెంట్ బాగా ఉంటే ఇంకా బాగా చూస్తారనుకోండి, బట్ ఇవే చూపిస్తే మీకు బోరింగ్గా ఉంటుంది. సో వేరే ఐటమ్ చూపిస్తాను. సో ఇవి పిల్లలు చాలా ఇష్టపడతారండి, పప్పీస్. సో ఇది స్పెయిర్ అనమాట, పప్పీస్ స్పెయిర్ అనమాట ఇది. సో ఇలా ఉంటుంది. దీంట్లో కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి కలర్స్. నిజంగా పప్పీస్ కలర్స్ అయితే నిజంగా హైలైట్గా ఉన్నాయండి. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. 2 పప్పీస్ అనమాట. సో ఇది ఈచ్ పప్పీస్ కాస్ట్ మనకు 25 రూపీస్ అయితే పడుతుంది మనకు. సో ఈచ్ పప్పీ కాస్ట్ మనకు 25 రూపీస్. ఇంకా మీకు వచ్చేసి ఇంకా 10 రూపీస్ ఐటెంలో ఇంకా నేను చూపిస్తానండి, 10 రూపీస్. సో ఇవి రింగ్స్ అయితే కాదండి. అంటే రింగ్స్ అంటే నేను ఏం చెప్తున్నానంటే చేతి వేలకు పెట్టుకునే రింగ్స్ అయితే కాదు. చూడడానికి అలా అనిపిస్తుంది లుక్, బట్ ఇవి ఏంటంటే ఇయర్ రింగ్స్ అండి, ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇలా వచ్చిందనమాట, సి షేప్లో అయితే వచ్చింది. సో వెనకాల మీకు పుష్ బ్యాక్ వస్తుంది అనమాట. సో ఇది 10 రూపీస్ మీకు, ఈచ్ వన్ 10 రూపీస్. బట్ బల్క్గా ఎనీ ఐటమ్ కొంచెం ఎక్కువగా తీసుకుంటే క్వాంటిటీ, సో మీకు ఇంకా ప్రైస్ లెస్ అవుతుంది. అంటే 10 రూపీస్ కంటే చాలా లెస్ అవుతుంది. సో ఇది కూడా మీకు 10 రూపీస్లో వచ్చేస్తుంది అనమాట. సో ఇది కూడా 10 రూపీస్లో వస్తుంది. అండ్ ఈ ఐటెం కూడా మీకు 10 రూపీస్లో వస్తుంది. అంటే మీరు బల్క్గా తీసుకుంటే మాత్రం చాలా తక్కువ ప్రైజెస్కి అయితే ఇస్తాను. బట్ ఓన్లీ సింగిల్ పెయిర్ అంటే మాత్రం 10 రూపీస్ అండి. అంటే ఈ వీడియోని నాకు లోకల్లో ఉన్నటువంటి, అంటే మా వాళ్ళు లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు, మా పక్కన వాళ్ళు, రిలేటివ్స్ అందరూ చూస్తారనమాట. వాళ్ళైతే సింగిల్ పేర్ ఇలా తీసుకోవడానికి బాగానే ఉంటుంది. బట్ బల్క్గా తీసుకుంటే ఏంటంటే మనకు షిప్పింగ్ కలిసి వస్తుందన్నమాట. సో మనం సింగిల్ పేర్కి అంటే 10 రూపీస్ వస్తువుకి 100 రూపీస్ షిప్పింగ్ పెట్టలేము కదండి. సో మీ దగ్గర అయినా కూడా అది దొరుకుతుందన్నమాట. సో ఓన్లీ లోకల్లో ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళ కోసం కూడా ఇది చేస్తున్నాను అనమాట ఈ వీడియో. సో ఎందుకంటే షిప్పింగ్ వాళ్ళకు ఉండదు కదా, ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వాళ్ళకు, పక్కన ఉన్నటువంటి వాళ్ళకి కానీ, రిలేటివ్స్కి కానీ, సో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కానీ, నా ఫ్రెండ్స్ కానీ. సో ఎందుకంటే నేను స్టేటస్ కూడా పెడుతుంటాను అనమాట, వీడియోస్ లింక్. అలాంటి వాళ్ళు చూసి నా దగ్గర వచ్చి తీసుకోవచ్చు. సో అందుకోసం ఇది అనమాట. సో మనకి ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా చూస్తున్నప్పుడు ఏంటబ్బా 10 రూపీస్కి 100 రూపాయలు షిప్పింగ్ పెట్టుకోవాలా, అవసరమా అనుకుంటారు. బట్ అదే మనకు ఒక 5-6 పెయిర్స్ ఇలా తీసుకున్నారనుకో మీకు చాలా రీజనబుల్ ప్రైస్ అయితే పడుతుంది. మీకు షిప్పింగ్ కూడా కలిసి వస్తుంది అనమాట. సో అది విషయము. సో అది ఇంకొకటి అయితే మనకి రోజ్ ఫ్లవర్ టైప్ అండి ఇది. సో ఇది కూడా 1 పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇది కూడా ఈచ్ 10 రూపీస్ అయితే మనకి కాస్ట్ పడుతుంది. అంటే ఏ కలర్ శారీకి అది మ్యాచింగ్ వేయచ్చండి నిజంగా. సో ఇది కూడా స్మైలీస్ కూడా ఉన్నాయి మన దగ్గర. స్మైలీస్ కూడా ఈచ్ 10 రూపీస్ అనమాట. ఆల్ స్మైలీస్ అయితే ఉన్నాయి. పింక్, ఎల్లో, పిస్తా, రామా బ్లూ, ఆరెంజ్, రెడ్, సో ఆల్ కలర్స్ ఉన్నాయి. అంటే
శారీకి మ్యాచింగ్ అయితే పెట్టేసుకోవచ్చు అని చెక్క కూడా. తర్వాత సో ఇది చూడండి, హ్యాండ్మేడ్ అనమాట. ఇది హ్యాండ్మేడ్ వస్తుంది. క్లాత్తో ఈ విధంగా మనకు ఫ్లవర్ లాగా చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా కలర్స్ అనమాట. బ్లాక్, రెడ్, వైట్, పిస్తా గ్రీను, పింక్, తర్వాత లైట్ బ్లూ, ఇలా అన్నీ కూడా ఉన్నాయి అనమాట. ఇది కూడా ఈచ్ 10 రూపీస్ పడుతుంది మీకు కాస్ట్. తర్వాత ఇవి మనకు రింగ్స్ అండి. సో ఇవి కూడా కలర్స్గా ఉన్నాయి. చాలా మనకి గుట్ట పూసలు ఎలా వస్తాయో ఆ విధంగా అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకు లేడీస్ కార్నర్ ఐటమ్ అండి. సో నేను ఇంట్లోనే పెట్టాను అనమాట. ఒక రూమ్లోనే లేడీస్ కార్నర్ ఐటమ్ పెట్టాను, శారీస్ పెట్టాను, 1 గ్రామ్ గోల్డ్ పెట్టాను, మైక్రో ప్లేటెడ్ పెట్టాను, గ్యారెంటీ ఐటమ్ అన్నీ కూడా పెట్టాను అనమాట. సో అందుకోసమని వీడియో చేయడం జరిగింది. అంటే మన దగ్గర 5 రూపీస్ దగ్గర నుంచి కూడా 3000 రూపీస్ అబవ్ వరకు అయితే కాస్ట్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వ్లాగ్స్ అండ్ కలెక్షన్స్ మీకు నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. సో మనకు స్టోన్ ఐటమ్ అండి. ఇది స్టోన్లో ట్రయాంగిల్లో మనకు కింద రింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇలా చాలా ఫ్యాన్సీ ఐటమ్ అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఐటమ్ అయితే మనకు. ఇది మీకు ఈచ్ పెయిర్ ఎవరైనా తీసుకుంటే మాత్రం 35 రూపీస్ పడుతుందండి. సో ఈచ్ ఎవరైనా ఇలా తీసుకున్నారనుకో 2 pairs 35 రూపీస్ అయితే పడుతుంది. బట్ బల్క్గా ఎవరైనా తీసుకున్నారంటే మాత్రం ఇంకాస్త మీకు తక్కువ వస్తుందన్నమాట ప్రైజెస్ అయితే. 5 pairs అంటే మినిమం 5 pairs అయితే తీసుకోవాలండి. 5 pairs తీసుకుంటే మాత్రం కొద్దిగా మీకు రేట్లో కొంచెం లెస్ అవుతుందన్నమాట. సో ఇది విషయము. సో చాలా బాగున్నాయండి లిక్ అయితే. ఏంటంటే మనకి ట్రయాంగిల్ ఉంది, ఓవెల్ ఉంది, తర్వాత స్క్వేర్ ఉంది, చూస్తున్నారు కదా. సో 3 మోడల్స్ అయితే ఉన్నాయి ఇందులో. చాలా బాగున్నాయి అన్నమాట. సో ఇంకొకటి వచ్చేసి మనకు బటన్ షేప్ ఇయర్ రింగ్ అండి. ఇది కూడా సో ఇది కూడా మీకు ఈచ్ అయితే 10 రూపీస్ పడుతుంది. సో దీన్ని మనము శారీస్కి మ్యాచింగ్ టైప్ వేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, లుక్ ఆసమ్గా ఉంటుంది. మీరు వేసుకున్నా కూడా మీరు సిల్వర్లో ఏమైనా ఇలా చేయించారా అన్నట్టు ఉంటుంది ఇది లుక్ అయితే మాత్రం. అంటే నార్మల్ లుక్ అయితే ఉండదు. అంటే 10 రూపీస్కి ఇంత ఆసమ్గా ఉందా అనేసి అన్నట్టుగా ఉంటుంది. మీకు ఒకసారి నేను కవర్ తీసి నేనైతే చూపిస్తాను చూడండి. ఓకే చూస్తున్నారు కదా. కొంచెం నువ్వు పక్కకు రా, నాకు లైటింగ్ షేడ్ వస్తుంది. సో ఇలా అనమాట. గ్రీను, ఆరెంజు, ఎల్లో, నేవీ బ్లూ, వైట్, పింక్. సో ఇదా అనమాట. సో మీకు ఇది చాలా అంటే 10 రూపీస్కి ఒక పెయిర్ అంటే మాత్రం రియల్లీ ఆసమ్ అండి. నాకైతే తెగ నచ్చేసాయి నిజంగా. అంటే మనం అంటే ఇక్కడ బేస్ ఎలా ఇచ్చాడంటే సిల్వర్ బేస్ ఇచ్చాడనమాట దీనికి వెనకాల కూడా. సో ఇది మనకు వెండిలో ఏమైనా చేయించామేమో అన్న లుక్ అయితే ఉంది. బట్ ఎవరైనా 10 రూపీస్ అంటే ఇది ఎవరు కూడా నమ్మరండి నాకు తెలిసి. బట్ మీరేమంటారో నాకైతే తెలియదు కానీ బట్ నాకు తెలిసి ఇది 10 రూపీస్ అంటే ఎవరు నమ్మరనే అనుకుంటాను. అది విషయము. హలో ఫ్రెండ్స్, ఒకసారి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సరికొత్త కలెక్షన్స్ మీ ముందుకు తీసుకొని వస్తానన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇవి ఒక ఇయర్ రింగ్స్ అండి. చిన్న పిల్లలకి ఇది సెట్ అవుతుందన్నమాట. అంటే మనకు అప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు రింగ్స్ వేసేవాళ్ళు మనకు. సో ఇప్పుడు ఏంటంటే మనకు ఆల్ అంటే పిల్లల డ్రెస్ మ్యాచింగ్లకి ఆ రింగులకి కాస్త మనకి ఈ డిస్కో ఆల్ కలర్స్ పూసలు అయితే ఇవ్వడం జరిగింది. డిస్కో పూస అనమాట ఇది. సో మనం ఇంతకుముందు డిస్కో పూసల దండ వేసుకునేవాళ్ళం. సో ఆ పూసలతో మనకు ఇక్కడ ఆ రింగ్స్కి హ్యాంగ్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఎలాంటి కలర్ పిల్లలు ఎలాంటి కలర్ ఫ్రాక్ వేసుకుంటే ఆ కలర్ ఐటమ్ అయితే ఇది మనం పెట్టేసుకోవచ్చు. సో ఇది విషయం అన్నమాట. ఇవన్నీ కూడా మనకు ఏమంటారు ఇయర్ రింగ్స్ ఐటమ్. సో హెయిర్ యాక్సెసరీస్లో 1 మోర్ ఐటమ్ వచ్చేసి ఇది అండి. అంటే మనకు పెళ్లి కూతురుకు జడలు పెడతాం కదండి. సో ఇది కూడా మన దగ్గర దొరుకుతుంది అనమాట. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే హోల్సేల్ ప్రైజెస్లోనే ఇవ్వడం జరుగుతుంది. బట్ ఏంటంటే అండి ఎవరైనా
అంటే మనం ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే కూడా నేను ఇచ్చాను. సో మీకు ఏ ఐటమ్ అన్నా కావాలనుకుంటే నాకు మీ దగ్గర ఉన్నటువంటి ఐటమ్ పిక్ నాకు పెడితే నేను కంపల్సరీగా మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. నా దగ్గర ఉంటే మాత్రం కంపల్సరీగా లెస్ ప్రైజెస్కి ఇస్తాను. బట్ నా దగ్గర లేకపోతే మాత్రం మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్కి నేను ప్రొవైడ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తానండి. సో ఎందుకంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్గా ఉంటే నాకు కూడా ఫర్దర్గా అన్ని విషయాల్లోనూ కస్టమర్స్ సాటిస్ఫాక్షన్గా అంటే మన దగ్గర రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయని ఇంకొక 10 మందికి చెప్తారు. సో అలాగే నా వీడియోస్ని కూడా లైక్స్ చేస్తారు, కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇస్తారు. అలాగే ఇంకొక 10 మందికి నా వీడియో యొక్క లింక్ని షేర్ చేస్తారనమాట. సో అందుకోసమని నేను చాలా తక్కువ ప్రైజెస్, హోల్సేల్ ప్రైజెస్లోనే నేను మీకు ఇచ్చేస్తున్నాను అనమాట. అందులో మనకి లెస్ మార్జిన్ అంటే పెట్టుకోవడానికి కూడా లేకోకుండా మీకు అంటే నార్మల్గా మనం ఏమంటే రీసెల్లింగ్ ఇలా చేసే వాళ్ళైతే మార్జిన్స్ పెట్టుకొని ఇవ్వడం జరుగుతుంది. బట్ నేనేంటంటే ఇంట్లోనే ఐటమ్స్ పెట్టేశాను కాబట్టి నా అమౌంట్తో నేను తీసుకొచ్చి పెట్టాను కాబట్టి మీకు ఈ హోల్సేల్ రేట్స్కి నేను ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను అనమాట. అది విషయం. సో ఇది పిల్లలు బ్రాస్లెట్ అండి. ఇది మనకు సిల్వర్లో వచ్చేసి ఇలా ఉంటుంది. నా చేతికి బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇది వేసుకున్నా కూడా మీకు లుక్ వస్తుందో లేదా నాకైతే తెలియదు. సో ఇలా అన్నమాట. సో ఇది అండి విషయం. సో ఇలా అంటే అన్ని కలర్ మ్యాచింగ్ అయితే ఉంది. పిల్లలు ఇలా బ్రాస్లెట్ వేసుకుంటే చాలా లుక్ వస్తుంది. ఇది బ్రాస్లెట్ ఐటమ్ అండి. సో బీడ్స్ వచ్చున్నాయి. ఇందులో మధ్యలో వచ్చేసి చిన్నగా డిజైన్ ఇవ్వడం జరిగింది, ఏదో రౌండ్గా అలా డిజైన్ ఇవ్వడం జరిగింది. సో ఇది మీకు ఈచ్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి ఇది మీకు 20 రూపీస్ పడుతుందండి. ఈచ్ కాస్ట్ మీకు 20 రూపీస్ పడుతుంది. క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉందండి. నార్మల్ క్వాలిటీలో కూడా ఉన్నాయండి. ఇది చాలా తక్కువలో కూడా ఇస్తుంటారు బయట. బట్ ఇదేంటంటే కొంచెం క్వాలిటీ మెయింటెనెన్స్ అయితే ఉంటుందండి. ఇది అంటే హార్డ్గా ఉండదు, చాలా మనకు పాలిష్ చాలా బాగా ఉంటుంది. క్వాలిటీలో అయితే ఇది మీకు ఇవ్వడం జరుగుతుంది. అందుకే ఇది 20 రూపీస్ ఈచ్ పీస్. అలాంటి దాంట్లో ఇంకా కొన్ని మోడల్స్ అనమాట. ఇది మనకేంటంటే ఇంకా సిల్వర్ చాలా, అది మనకు బ్లాక్ మెటల్లో ఉంది, ఇది మనకు సిల్వర్లో ఉంది. ఇందులో ఏంటంటే మనకు బీడ్స్ చాలా చిన్న సైజులో ఇచ్చారు. స్టార్స్ ఆల్మోస్ట్ ఆల్ స్టార్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇందులో. సో ఇది వన్ మోర్ బ్రాస్లెట్ ఐటమ్ అండి. అండ్ బ్లాక్ మెటల్లో ఏంటంటే ఇది 2 in 1 అనమాట. ఇద్దరు వేసుకోవచ్చు, ఇటు జెంట్స్ వేసుకోవచ్చు, లేడీస్ వేసుకోవచ్చు. ఇలా ఉంటుంది ఐటమ్ అయితే కనుక. సో బోత్ అంటే నార్మల్గా ఇందాక చూపించిన 2 అయితేనండి ఓన్లీ గర్ల్స్కి అది సూట్ అవుతుంది. బట్ ఇదేంటంటే మనకు జెంట్స్ అండ్ లేడీస్ ఇద్దరు కూడా వేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉందన్నమాట. ఏంటంటే మనకు ఇక్కడ పెద్ద హెవీగా అయితే మనకు ఏం పెద్ద అంత డిజైన్ ఇవ్వలేదు. సచిన్ చైన్ మోడల్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో మధ్యలో స్టోన్ ఫిట్ చేస్తారనమాట. సో చూడడానికి లుక్ కూడా జెంట్స్ బ్రాస్లెట్ లాగే ఉంది, బట్ బ్లాక్ మెటల్ అనమాట. సో అది విషయం. ఇంకా మన దగ్గర శారీ పిన్స్ కూడా దొరుకుతాయండి. ఆల్మోస్ట్ ఆల్ కలర్స్ ఇవే కాదు, ఇంకా శారీ పిన్స్లో మోడల్స్ చాలా ఉన్నాయి. మేబీ అవి ఎక్కడో పైన బాక్స్లో ఉన్నాయి. పాప తీస్తుంది, జస్ట్ వెయిట్ అండి. చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. అంటే నాట్ ఓన్లీ బాక్స్లో ఉన్నటువంటివి కాదు, చాలా అంటే ఇటు చూడండి, మీకు ఏ కలర్ శారీ పిన్ కావాలంటే ఆ కలర్ ఐటమ్ అయితే మన దగ్గర ఉంటుందన్నమాట. సో అది విషయము. ఇంకా వచ్చేసి చూడండి. సో ఇది వన్ మోర్ శారీ పిన్ ఐటమ్. అంటే ఏంటంటే ఇక్కడ స్టోన్ ఇవ్వడం జరిగిందండి, చుట్టూ మనకు స్టోన్తో ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ వన్ మోర్ వచ్చేసి ప్లెయిన్లో ఇవ్వడం జరిగిందండి. ఇది ప్లెయిన్లో ఇవ్వడం జరిగింది. అండ్ ఇది కలంకారీ డిజైన్ టైప్ అయితే ఇవ్వడం జరిగింది. సో కలంకారీ వర్క్, మనకి కలంకారీ ప్యాటర్న్ ఎలా ఉంటుందో సో మనకు ఈ యొక్క శారీ పిన్ కూడా సేమ్ మోడల్ అయితే ఇవ్వడం జరిగిందండి, లుకింగ్ లైక్ దట్ కలంకారీ ప్యాటర్న్. సో ఇది కూడా అలాంటిదే అనమాట, కొంచెం డిఫరెంట్ అనమాట. సో ఇదేంటంటే చిన్న ఫ్లోరల్ మన ఫ్లోరల్ శారీలు వస్తాయి కదండి. సో అలాంటి ప్రింట్ తోటి ఇచ్చారేమో అన్నట్టుగా ఉంటుంది. ఇది చిన్న ఫ్లవర్స్ వచ్చేసి ఆసమ్ లుక్ అండి ఇది అయితే ఇంకా రియల్లీ. ఇంకా రిమైనింగ్ అన్ని స్టోన్సే అండి. అంటే ఇంకా ఫస్ట్లో చూపించాను కదా స్టోన్ ఫినిషింగ్తో అని. సో అది అనమాట. సో ఇది కాస్ట్ని బట్టి ఉన్నాయండి. 10 రూపీస్ దగ్గర నుంచి మీకు 50 రూపీస్ వరకు అయితే ఉన్నాయి. ఇది ఐటమ్ అయితే చాలా క్వాలిటీ అయితే ఉంటుందండి. శారీ పిన్
పెట్టాక అది ఊడిపోవడము, కూర్చోకపోవడము ఇలాగైతే ఉండదన్నమాట. చాలా బాగుంటుంది. ఇంకా వచ్చేసి మనకు క్లిప్స్ ఇవి. సో మనకు హెయిర్ క్లిప్స్ అంటే చిన్న హెయిర్ క్లిప్స్ కూడా మనకు దొరుకుతాయండి. అంటే ఈ ఐటమ్ అన్నమాట, స్టోన్ ఐటమ్. సో పింక్ స్టోన్, బ్లూ స్టోన్, తర్వాత బ్రౌన్ స్టోన్, వైట్ స్టోన్, మల్టీ కలర్ స్టోన్. సో ఇలా మనకు క్లిప్స్ అయితే ఇలా దొరుకుతాయి అన్నమాట. సో అలాంటిది. అలాగే ఇది వన్ మోర్ క్లిప్ అన్నమాట. సో టోటలీ సీజెడ్ స్టోన్, టోటలీ మీకు కనిపిస్తుందో లేదో ఇదంతా కూడా మీకు సీజెడ్ స్టోన్లో ఇవ్వడం జరిగింది. పిన్ అంతా కూడా సీజెడ్ స్టోన్, బట్ కాస్ట్లీ అయితే ఉంటుంది ఐటము. సో ఇవి కూడా సో చూస్తున్నారు కదా, ఇవి కూడా హెయిర్ క్లిప్స్ అన్నమాట. సో కొంచెంగా హెయిర్ అటు ఇటు తీసుకొని ఈ క్లిప్స్ పెడితే ఆ లుక్ ఆసమ్గా ఉంటుంది. ఇంకా ఫ్రీగా హెయిర్ అయితే వదిలేసుకోవచ్చు. బట్ నేను చెప్పడం ఏంటంటే అండి, హెయిర్ వదిలేసుకోవచ్చు, బట్ ఎంతసేపు అంటే మనకు కొంచెం హెయిర్ ఏదైనా తడిగా ఉందంటే పెట్టి అలా వదిలేసుకోవచ్చు. బట్ హెయిర్ వదలడం అనేటువంటిది చాలా మంచిది కాదండి. అంటే ఇలా చెప్తున్నానని మీరు ఏమీ అనుకోకండి, బట్ నాకు చెప్పాలనిపించింది, చెప్తున్నాను. ఎందుకోసం అంటే మన సంస్కృతి సాంప్రదాయాల్లో హెయిర్ని ముడి వేసుకోవడం మన సాంప్రదాయం అండి. సో హెయిర్ అలా ఫ్రీగా వదిలేసుకోవడం అంటే జస్ట్ ఒక ఫోటో పిక్ కోసము, లేదా కొంచెం తడిగా ఉన్నప్పుడు హెయిర్ వదిలేసుకోవడము, సో అది బెటర్ అండి. బట్ కంటిన్యూస్గా హెయిర్ వదులుకోవడం అంటే మన వెనకల మనకు తెలియకోకుండా ఒక నెగిటివ్ ఎనర్జీని మన వెనకల తీసుకొని వస్తున్నామండి. సో హెయిర్ వదులుకోవడంలో ఉన్నటువంటి ఆంతర్యం అనమాట. ఎందుకంటే పిల్లలకి, ఇప్పుడున్నటువంటి పిల్లలకి తెలియదు. సో ఇలా అంటే నేను ఏదో సోది చెప్తున్నాను అనుకోకండి. అంటే మనం కూడా తెలిసిన విషయాల్ని కూడా మనం చాలా నెగ్లిజెన్సీ చేస్తున్నాం అన్నమాట. సో అది ఇంకొకసారి మనం గుర్తు చేసుకుంటే మన పిల్లలకు కూడా చెప్తే వాళ్ళకి తెలుస్తుంది. సో మనం మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఏంటి అనేటువంటిది కూడా తెలుస్తుంది. వాళ్ళు హెయిర్ వదిలేసుకోండి అని క్లిప్లు ఇవ్వడము, తర్వాత వాళ్ళకి వాళ్ళు అడిగినట్టు కొనియడము. సో ఓకే వదిలేసుకోండి, బట్ కొద్దిసేపు మాత్రమే, కొంచెం తర్వాత జడ వేసుకోండి ఇలా చెప్పాలండి. ఎందుకంటే ఇంకొకటి మీకు తెలుసో తెలీదండి, రీసెంట్గా ఒక వీడియో వైరల్ అయిందండి. అంటే ఒక అమ్మాయి హెయిర్ వదులుకొని 2 చేతుల్లో దీపాలు పెట్టేసుకొని ఒక ఏదో టెంపుల్, బట్ అది ఏంటో ఏ టెంపుల్లో తెలియట్లేదు కానీ టెంపుల్కి వచ్చింది. 2 చేతుల్లో దీపాలు ఉన్నాయి, బట్ హెయిర్ చాలా పొడుగుంది. తనకు హెయిర్ అలా వదిలేసుకుంది. 2 దీపాలు ఇలా పెట్టుకొని తను దీపం పెట్టడానికి బెండ్ అయిందండి. ఇలా బెండ్ అవుతేనే ఆ వదిలేసుకున్నటువంటి హెయిర్ ఏమైంది, ఫ్రంట్కి పడింది, ఆ దీపాల మీద పడ్డాయి. సో టోటలీ మనకు అంటే హెయిర్ ఎలాగంటే కాటన్కి నిప్పు అంటుకుంటే ఎలా రాసుకుంటుందో అలాగ మొత్తం రాసేసిపోయింది, తల వరకు వెళ్ళిపోయింది మంట. ఏమంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఆర్పేసి నిజంగా అమ్మాయిని చాలా సేవ్ చేశారు. అంటే దైవ సాన్నిధ్యంలో జరిగింది కాబట్టి నిజంగా దేవుడే ఆ అమ్మాయిని సేవ్ చేశాడని అనుకోవాలి. బట్ ఇలా చెప్పాను ఏదో సోది చెప్తుంది అని అనుకోకండి. బట్ చాలా మంచి విషయం ఇది, గమనించండి. హెయిర్ వదులుకున్నా కూడా కింద చిన్న ఒక ముడి అనేటువంటిది వేసుకోండి. అంటే హెయిర్ వదిలేసుకోండి ఫ్రీగా, వద్దనట్లేదు, బట్ ఆన్ ది ఎడ్జ్లో మాత్రం చిన్నగా ఒక నాట్ వేసేసుకోండి. అందరికీ మంచిది, మీకి మంచిది, మీ కుటుంబానికి మంచిది, మీ చుట్టుపక్కల వారికి కూడా మంచిది. ఆ విషయం చెప్పాలనిపించింది, అందుకు చెప్పాను అనమాట. సో అది విషయము. సో హెయిర్ క్లిప్స్ గురించి చెప్తూ, హెయిర్ గురించి చెప్తూ ఏదో సోది చెప్తుంది ఏమే అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే మనం తెలిసిన విషయాలే మనం నెగ్లిజెన్సీ చేస్తూ మనం ఇప్పటి వరకు ఇంత బంధనంలో పడిపోయామన్నమాట. ఏంటంటే అసలు ఏం జరుగుతుందో మనం వెనకలు తెలియని పరిస్థితిలో మనం ఉంటున్నాము. అసలు మన ఇంటికి ఏమవుతుందో తెలియని పరిస్థితిలో మనం ఉంటున్నాము. టోటలీ కూడా నెగిటివ్ ఎనర్జీ అండి, అంతా కూడా నెగిటివ్ ఎనర్జీ. పాజిటివ్ ఎనర్జీ రావాలి అంటే మన తాతలు అమ్మమ్మల కాలంలో మనం ఎలాగున్నామో ఒక్కసారి లైఫ్ స్టైల్ అలాగా వెనక్కి వెళ్ళి చూసుకోండి. టోటలీ పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది మనకు కూడా వస్తుందండి. మన తాతలు అమ్మమ్మల కాలంలో మనం ఎలాగున్నామో సో మనం అలా ఉండడానికి ట్రై చేయండి ఒక్కసారి. సో ఇంకోటి ఏంటంటే బ్యాంగిల్స్ ఐటమ్ అనమాట ఇది. సో టోటలీ మీకు బ్యాంగిల్ ఐటమ్ అండి. ఆల్మోస్ట్ ఆల్ నేను గతంలో వీడియోలో అయితే చేశాను ఈ ఐటమ్స్ అన్నిటిని గురించి కూడా. సో ఇంకొకసారి ఈ వీడియోలో A to Z ఐటమ్స్ అన్నప్పుడు ఇందులో కూడా చూపిస్తున్నాను అనమాట. సో ఇది ఒక బ్యాంగిల్ ఐటమ్. సో ఇంకొకటి ఏంటంటే అన్ని శారీస్లోకి కంఫర్ట్గా ఉండేటువంటి బ్యాంగిల్స్ అనమాట ఇది. ఎందుకంటే మల్టీ కలర్ ఇచ్చున్నారు ఇది.
సో మల్టీ కలర్ టూ పీసెస్ అటుపక్క ఇటుపక్క చూసేసి ఇక్కడ మిడిల్లో మనకు మట్టి గాజులు వేసుకున్నా కూడా ఆసమ్ లుక్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. బ్యాంగిల్స్ అయితే రియల్లీ ఆసమ్ అండి. చాలా బాగున్నాయి మల్టీ కలర్లో. ఆల్ కలర్ శారీస్లకి ఏ కలర్ శారీకైనా కూడా ఇది మ్యాచింగ్ అవుతుంది. నువ్వు రెగ్యులర్గా హ్యాండ్లో వేసుకున్నప్పటికి కూడా ఇది ఏం పెద్ద కలర్ షేడ్ అవ్వడము అలా అయితే ఉండదన్నమాట. మెటల్ టైప్ అనమాట ఇది. సో అంటే కలర్ అంటే ఆ ఇచ్చినటువంటి కలర్స్ అయితే షేడ్ అవ్వడం అయితే జరగదన్నమాట. సో ఇది వన్ మోర్ ఐటమ్. తర్వాత ఈ కలెక్షన్ కూడా మేబీ మీకు చూపించాను అనుకుంటాను. గుండు పూసలది అంటే గోల్డ్ బాల్స్ చైన్ అండి ఇది. సో ఇలా మనము అంటే వేసుకుంటే ఇలా ఉంటుంది లుక్ అయితే మాత్రం. గోల్డ్ బాల్స్ చైన్ అనమాట ఇది. ఇలా ఉంటుందన్నమాట. సో ఇది వన్ మోర్ ఐటము. ఓన్లీ గోల్డ్ బాల్ ఐటమ్ చైన్ అయితే ఇది మీకు ఓన్లీ 120 రూపీస్కి వచ్చేస్తుందండి. మైక్రో ప్లేటెడ్ అనమాట. టోటలీ 120 రూపీస్కి అయితే మీకు వచ్చేస్తుంది. అండ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి. సో అది ఒక విషయం. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు ఇంకోటి ఏంటంటే బ్యాంగిల్స్ కూడా వేయరండి చేతుల్లో. చాలామంది పిల్లల్ని చూస్తాం. అంతేందుకు మా ఇంట్లో పిల్లల్నే చూస్తాము. చెప్పంగా వేసుకుంటారు బ్యాంగిల్స్. సో అది కూడా మంచి పద్ధతి కాదు అసలుకి. మన సాంప్రదాయాలు మర్చిపోయి ఫ్యాషన్గా తయారవుతున్నామే కానీ బట్ మన వెనకాల ఒక బ్యాడ్ ఎనర్జీని మన వెనకాల తీసుకొస్తున్నామనే ఆలోచనని పక్కన పెట్టేశామండి. చాలా బాధాకరమైన విషయం అదేంటంటే నిజంగా మనకు ఇంతకుముందు ఉమ్మడి ఫ్యామిలీస్ ఉండేవి. బట్ ఇప్పుడు ఉమ్మడి ఫ్యామిలీస్ అయితే లేవు. పిల్లల్ని మనం చూసుకోవడానికి కూడా టైం దొరకట్లేదు. సో అలా పిల్లలు అలా తయారైపోతున్నారు. మనం ఏం చేయలేము. మా ఇంటి పరిస్థితి కూడా అలానే అండి. సో ఇది వన్ మోర్ బ్యాంగిల్ అండి. ఇది వన్ మోర్ బ్యాంగిల్ అనమాట. సో చాలా అంటే చాలా లుక్ అయితే మైక్రో ప్లేటెడ్, టోటలీ మైక్రో ప్లేటెడ్ స్టోన్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. చాలా ఆసమ్గా లుక్ ఉంది. చాలా రీజనబుల్ ప్రైజెస్ కూడా మీకు హోల్సేల్ ప్రైజెస్లోనే ఇది కూడా ఇవ్వబడుతుంది. ఏమో చెప్తున్నాము. ఇవన్నీ ఐటమ్స్ చూస్తున్నప్పుడు ఒక్కొక్కటి గుర్తొచ్చినప్పుడు ఏదో బాధగా అనిపించి అలా చెప్తున్నానండి. ఏమైతే అనుకోకండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఫర్దర్గా ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. మీకు చాలా చూపించాలంటే నిజంగా వన్ డే మొత్తం సరిపోతుందేమో ఈ కలెక్షన్స్ చూపించడానికి. బట్ డైలీ పెట్టేస్తాను. ఇదైతే గోల్డ్ ఫినిషింగ్ అండి. అసలు రియల్లీ గోల్డ్ ఫినిషింగ్. అసలుకు లుక్ అయితే ఆసమ్ లుక్ అనమాట. గోల్డ్ ఫినిషింగ్ లుక్ అనమాట. ఇదైతే ఇంకా చాలా అంటే చాలా బాగుంది. ఆసమ్ లుక్ అండ్ గోల్డ్ ఫినిషింగ్ లుక్. ఇది మీకు ఓన్లీ 180 రూపీస్కి అయితే వచ్చేస్తుందండి. అసలు మీకు ఈ బ్యాంగిల్ 180 రూపీస్కి వచ్చింది అని ఎవరికైనా చెప్పినా కూడా మేబీ ఎవరు నమ్మరేమో. అంత లుకింగ్ లైక్ గోల్డ్ అండి. మీకు వీడియోస్లో చూసేదానికంటే ఒకసారి ప్రోడక్ట్ మీకు రిసీవ్ అయినాక చాలా లుక్ అయితే ఉంటుంది. బట్ మ్యాట్ ఫినిషింగ్లో కడాస్ అయితే ఉన్నాయండి. సో ఇది మ్యాట్ ఫినిషింగ్ కడ. టోటలీ మ్యాట్ ఫినిషింగ్ అనమాట ఇదంతా కూడా. సో ఈ మ్యాట్ ఫినిషింగ్ కడ వన్ మోర్ మోడల్ అండి. తర్వాత మైక్రో ప్లేటెడ్లో సింపుల్ చైన్స్ అండి. ఇవి మైక్రో ప్లేటెడ్లో సింపుల్ చైన్స్ అనమాట. ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి. సో ఇలా ఉంటుంది అనమాట. చైన్ లుకింగ్ అయితే ఇలా ఉంటుంది. మైక్రో ప్లేటెడ్ అంటే ఏంటంటే అండి మనం ఎక్కడైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు సింపుల్గా జస్ట్ ఒక చైన్ వేసుకొని అలా వెళ్తే చాలా లుక్ ఆసమ్గా ఉంటుందండి. అంటే పిల్లలకైనా కూడా వేయచ్చు, ఏం అవ్వదు. చాలా అయితే లుక్ ఆసమ్గా ఉంటుంది. ఇది కూడా అందులో పెట్టేసే. ఇంకా ఏంటంటే హిప్ బెల్ట్స్ అండి. ఇప్పుడున్నటువంటి కాలంలో మనకు ఏ శారీకి అనుగుణంగా ఆ శారీకి హిప్ బెల్ట్స్. సో ఇలాంటి హిప్ బెల్ట్స్ కూడా మన దగ్గర ఉంటాయండి. చూస్తున్నారు కదా. సో ఇలా వస్తుందన్నమాట. సో మనకైతే లుక్ ఆసమ్గా ఉంటుంది. సో ఇలా అండి హిప్ బెల్ట్స్ మీకు చూపించడానికి అలా పెట్టానమాట. సో ఇలా మనకు టోటలీ కుందన్ వర్క్ అండ్ మగ్గం వర్క్ తోటి ఫినిషింగ్ టోటలీ ఇలా మనకు హిప్ బెల్ట్స్ అయితే ఇలా ఇవ్వడం జరిగింది. సో ఇందులో కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి నా దగ్గర. అన్నీ చూపించలేను. జస్ట్ వన్ పీస్ ఆఫ్ హిప్ బెల్ట్ అయితే చూపించాను అనమాట. సో ఇది ఓకే. ఇది పక్కన పెట్టేసి ఇది ఇవ్వమ్మా. అలాగే మనకు లేడీస్ ఐటమ్స్ అండి. ఎస్పెషల్లీ మనం బయటికి ఎక్కడైనా వెళ్ళాలంటే ఇలా దీన్ని ఓపెన్ చేస్తాము. ఇలా పెట్టేస్తాం. సో మీకు అర్థమైంది అనుకుంటా. లిప్స్టిక్ అండి ఇది. సో లిప్స్టిక్ కూడా మనకు బ్రాండెడ్ ఐటమ్స్ అయితే అన్నీ ఉన్నాయి. రీజనబుల్ కాస్ట్ అయితే ఇచ్చేస్తాం మీకు.
సో అన్ని వెరైటీ చాలా టైప్ ఆఫ్ లిప్స్టిక్స్ అయితే ఉన్నాయండి, చూస్తున్నారు కదా. సో లిప్స్టిక్ ఐటమ్స్ అనమాట, ఇది చాలా టైప్ ఆఫ్ లిప్స్టిక్స్ అయితే ఉన్నాయి. కలర్ లిప్స్టిక్స్ అయితే ఉన్నాయి. పిల్లలు చాలా ఇష్టపడతారు. నాట్ ఓన్లీ పిల్లలు, పెద్దవాళ్ళు కూడా ఇప్పుడున్నటువంటి ట్రెండ్కి పెద్దవాళ్ళు కూడా ఇష్టపడతారు. ఇష్టపడిన వాళ్ళైతే ఎవరు లేరు. సో గతంలో ఏంటంటే పెద్దలు పుట్టిన వెంటనే పిల్లలకు బాగా పాలు తాగిన వెంటనే ఆ రెడ్ క్లాత్ తోటి వాళ్ళ పెదాలు తుడవడము, వెన్నపూస ఇలాంటి వాటి బాగా రాయడం పెదాలకి. సో అదొకలాంటి పింకిష్ కలర్లో పిల్లల లిప్స్ ఉండేవి. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి అన్ని ఇన్స్టంట్ కదండి, మనకు టైం లేక అన్ని ఇన్స్టంట్ అనమాట. సో ఇవి నెయిల్ పాలిష్ అండి. సో ఇవి నెయిల్ పాలిషెస్ అనమాట. సో ఈచ్ 10 రూపీస్ పడతాయి మీకు కాస్ట్. చాలా అయితే ఉన్నాయన్నమాట. సో అది విషయము. ఇంకా వన్ మోర్ వచ్చేసి మీకు నార్మల్ ఐటమ్ అండి, 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్ అయితే ఇది నెక్లెస్ కోంబో అండి ఇది. సో ఇది ఏంటంటే ఇలా కోంబో అనమాట. నిజంగా గోల్డ్లో నేను చేయించుకున్నానేమో అనుకుంటారు. దీన్ని వేసుకొని ఎవరైనా బయటికి వెళ్తే మాత్రం నేను నిజంగా గోల్డ్లో చేయించానా అని అడుగుతారు అందరు కూడా. అంత గోల్డ్ ఫినిషింగ్ అయితే ఉందండి రియల్లీగా. అస్సలు చాలా అంటే చాలా హెవీ గోల్డ్ ఫినిషింగ్ అయితే ఉంది. మీకు ఎవరైనా కూడా ఇది నార్మల్ 1 గ్రామ్ గోల్డ్ అనో లేకపోతే ఇంకొకటని ఎవ్వరు అనరు. సో ఇది కోంబో అనమాట మీకు. సో ఇలా వస్తుంది కోంబో, డబల్ అనమాట. ఒకటి షార్ట్ కోంబో, లాంగ్ కోంబో అనమాట. సో దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి. సో దీనికి ఇయర్ రింగ్స్ మనకి గోల్డ్ మోడల్లో ఇస్తారండి. అంటే మన గోల్డ్లో ఇయర్ రింగ్స్ చేస్తే ఎలా ఉందో సో అలాగైతే ఇలా ఇవ్వడం జరిగింది, చూస్తున్నారు కదా. సో గోల్డ్ ఫినిషింగ్ అయితే రియల్లీ అలాగే ఉంది. సో అది విషయము. సో అది ఫ్రెండ్స్, ఇంకా ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. నాకు ఓపిక అయితే చాలా ఉంది. మీకు చూడడానికి ఓపిక ఉంటే మాత్రం ప్రతి ఒక్క ఐటెంని చూడండి. ఎందుకంటే నా దగ్గర అంటే మీకు ఏమైనా కావాలనుకున్నప్పుడు మీరు నాకు మెసేజ్ చేసినప్పటికి కూడా నేను మీకు అరేంజ్మెంట్ అయితే చేస్తాను అన్నమాట. సో అది విషయం. సో ఇదంతా కూడా మనకు 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్ అండి. సో ఇలా వస్తుందన్నమాట మనకు ఇలా. సో ఇది ఇలా వస్తుందండి మనకు డాలర్ చైన్ ఇలా వస్తుంది. సో ఇందులో అయితే మనకు సీజెడ్ స్టోన్ డాలర్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది. అలా ఇందులోనే ఇంకొక వన్ మోర్ పీస్ అనమాట. సో ఇది కూడా 1 మోర్ పీస్. అండ్ ఇవన్నీ కూడా అవే. అలాగే చోకర్స్ అండి, చోకర్స్ కూడా ఉన్నాయి. చోకర్స్ అనమాట ఇవి. చోకర్స్ కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే దొరుకుతాయి. ఇక్కడ మనకు హోల్సేల్ ప్రైజెస్ చోకర్స్ అండి, చూస్తున్నారు కదా. సెల్ నెక్ చోకర్స్ అని ఇలా పెట్టుకోవడం, జస్ట్ ఇలా పెట్టుకోవడం అనమాట. నెక్ చోకర్ రియల్లీ చాలా బాగుందండి. నా నెక్కే అందం వచ్చేసింది. సో ఇది అనమాట. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. చాలా ఫిట్ అయిపోయిందండి. అంటే మేబీ అది పిల్లలకి సంబంధించిందండి, అందుకే నా నెక్కి బాగా ఫిట్ అయిపోయింది. అంటే ఫిట్ అంటే ఏంటంటే అలా కూర్చునేసింది పెట్టగానే. సో ఇది అనమాట. మనకి చైన్స్, యాక్చువల్గా చైన్స్ లేదు, వెనకల థ్రెడ్ లేదు, కానీ ఊరికే నా నెక్కి అలా కూర్చునేసింది. చాలా బాగా అనిపిస్తుందండి నిజంగా. అసలు లుక్ అయితే టోటలీ ఆసమ్ లుక్ అయితే ఉంది. అసలుకి చోకర్ చాలా బాగుంది. అసలు నేను ఎప్పుడు పెట్టుకోలేదు, బట్ ఫస్ట్ టైం పెట్టుకున్నా. చాలా నీట్గా కూర్చునేసింది అది. సో అదే అండి విషయం, చాలా బాగుంది. అంటే ఏ ఆర్నమెంట్ అయినా అండి, ఒకటి మనం ఒకసారి వాడిన తర్వాత ఆర్నమెంట్ని మనం ఏం చేస్తామంటే కొంచెం బిజీగా వస్తేనే మనం వేసుకున్నటువంటి ఆర్నమెంట్స్ అన్నీ అలా తీసి పక్కన పెట్టేస్తాం. అలా ఎప్పటికీ చెయ్యకండి. ఒక కాటన్ క్లాత్ తీసుకోండి. మనం పెట్టుకున్నటువంటి ఆర్నమెంట్స్ అంతా కూడా స్వెట్ అయి ఉంటుందండి. సో అదంతా కూడా మనము జస్ట్ కాటన్ క్లాత్ అలా క్లీన్ చేసి ఒక కాటన్ రోల్ తెప్పించుకోండి. అమెజాన్లోనూ ఫ్లిప్కార్ట్లో చాలా రీజనబుల్ ప్రైజెస్కి దొరుకుతాయి. సో ఆ కాటన్ రోల్లో మనము ఆ ఐటమ్స్ని పెట్టేసుకున్నాం అనుకోండి, సో క్వాలిటీ చాలా బాగుంటుందండి. అంటే మామూలు గ్యారంటీ ఐటమ్స్ కూడా మీకు చెప్తుంటారు, ఓన్లీ 6 months గ్యారంటీ, 3 months గ్యారంటీ అని.
బట్ వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీ కంటే మినిమం 1 ఇయర్ కంపల్సరీగా ఆ ఐటమ్ మనం కేర్ తీసుకుంటే అంత బాగుంటుందండి నిజంగా. ఎందుకంటే యాక్చువల్గా నేను కూడా ఇంతకుముందు మా పిల్లలకి అలా తెప్పించి చూసాం కదండి. ఐటమ్ 6 మంత్స్ కాదు కదా, ఇంకొంచెం ఎక్కువ రోజులు కూడా మన్నికి వస్తుందన్నమాట. మనం ఏంటంటే మనం తీసుకునేటువంటి కేర్లో ఉంటుందన్నమాట. సో ఇది చిన్నపిల్లల ఐటమ్ అండి. చిన్నపిల్లలకి ఇలా అంటే జస్ట్ అంత స్టోన్ ఐటము. ఇక్కడ ఏంటంటే ట్రయాంగిల్ షేప్లో మనకు కుందన్ బీడ్ ఇవ్వడం జరిగింది. చాలా లుక్ అయితే ఆసమ్గా ఉందండి. సో ఇది మీకు జస్ట్ 120 రూపీస్లో వచ్చేస్తుంది. బట్ అయితే చాలా సింపుల్ లుక్ అండ్ పార్టీ వేర్ లుక్ అయితే వస్తుందండి ఇది. క్లచెస్ కూడా ఉన్నాయండి మన దగ్గర. సో క్లచెస్ అనమాట ఇవి, మోతీస్తో ఉండి మనకు గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చినటువంటి క్లచర్ ఇవైతే ఉన్నాయి. సిల్వర్ ఐటమ్ కూడా చాలా ఉన్నాయండి. సిల్వర్ ఐటమ్స్ ఆల్మోస్ట్ ఆల్ 1 వీడియో చేశాను సిల్వర్ ఐటమ్ మీద. సో ఇలా సిల్వర్ ఐటమ్ కూడా మన దగ్గర ఉంటుంది. చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉంటాయి. ఇంకా సిల్వర్ ఐటమ్ అంటే గుర్తొచ్చింది చూడండి, ఇది నా మెడలో ఉంది కదా. సో ఇది ఏంటంటే మనకు రాధాకృష్ణుడు అండి. సో ఇక్కడ మనకు కృష్ణుడు, ఇక్కడ రాధా. సో ఇది ఏంటంటే మనకు మురళి అన్నమాట. సో ఈ వెనకాల పికాక్స్ ఫెదర్స్ అండి, టోటలీ పికాక్ ఫెదర్స్. డాలర్ అయితే ఆసమ్గా ఉంది. నాకు వేసుకున్నాను ఈరోజు, చాలా బాగుంది. లుక్ అయితే చాలా ఆసమ్గా ఉంది. సిల్వర్ ప్రజెంట్ ట్రెండింగ్ అంతా కూడా సిల్వర్ లుక్ ఆసమ్గా ఉంటుందండి. సో ఇది కూడా మన సిల్వర్లో గ్రీన్ స్టోన్స్ ఇచ్చి, ఇది అంటే ఏదైనా గ్రీన్ శారీ అలా కట్టుకున్నప్పుడు ఇది చాలా బాగుంటుంది. అలాగే మనకు రాయల్ బ్లూ శారీ అలా కట్టుకున్నప్పటికీ ఇది బాగుంటుంది. ఇది కూడా సిల్వర్లోనే ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇది చోకర్ ఐటమ్ అండి, బీడ్స్ చోకర్ ఐటమ్ అనమాట. ఇది నా శారీలోకి బాగా మ్యాచ్ అయింది. అబ్బా నా శారీలోకి ఏంటో ఈరోజు అన్నీ రబ్బర్ బ్యాండ్స్, చోకర్స్ రియల్లీగా అన్నీ చాలా మ్యాచింగ్ అయితే వస్తున్నాయి. నాకు ఏదో షేడ్ తగులుతుందండి, కొంచెం బ్లాక్ షేడ్ ఏదో వస్తుంది. బట్ ఏంటనేది నాకు తెలియట్లేదు. సో ఇది అండి, సో ఇలా ఉంటుందన్నమాట మనకు. సో చిన్న చైన్ అయితే ఇలా ఇవ్వడం జరుగుతుంది. సో మనము ఏంటంటే చైన్ వద్దనుకుంటే మార్చుకోవడానికి అయితే అవకాశం లేదు, దీనికి ఫిట్ చేసేసారనమాట. అలాగే చైన్ వాళ్ళే కొంతమంది థ్రెడ్ ఇష్టపడతారు, సో అలా థ్రెడ్ మార్చుకోవడానికి అవకాశం అయితే లేదు. బట్ ఇలాగైతే ఉంటుంది, లుక్ అయితే చాలా బాగుంది. సో ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి. యాష్ కలర్ ఉంది, అన్నీ కూడా లైట్ కలర్స్ ఉన్నాయన్నమాట. యాష్ అలా ఉంది. ఇంకా 1 మోర్ వచ్చేసి మనకు సిల్వర్లోనే మనకి ఇది పింక్. ఇది కూడా నా శారీలోకి బాగా సరిపోతుందండి నిజంగా. చూడండి, అంటే మీకు తెలుస్తుందో లేదో, కలర్ అయితే నాకు తెలియట్లేదు కానీ, బట్ చూడండి ఇది కూడా నా శారీలోకి బాగా మ్యాచింగ్ అవుతుంది. చూడండి కదా, సిల్వర్లో మనకు లైట్ పింక్ కలర్లో స్టోన్స్ ఇవ్వడం జరిగింది. లిటిల్ బిట్ నా శారీకి మ్యాచింగ్ అవుతుంది. బట్ నేను వేసుకోలేను కదండి, అంటే జస్ట్ చిన్నపిల్లలకైతే ఇది బాగానే ఉంటుంది. మేబీ పెద్దవాళ్ళకు కూడా బాగానే ఉంటుంది. బట్ ఏంటంటే నైట్ పార్టీ టైం ఏదైనా పార్టీ వేర్గా అది బాగుంటుంది అనమాట. సో ఇవన్నీ సిల్వర్కి సంబంధించినటువంటి సిల్వర్ జ్యువెలరీ అండి ఇదంతా కూడా. ఇంకోటి ఏంటంటే సో లిప్స్టిక్, క్రేజీ లిప్ బామ్ అండి. క్రేజీ లిప్ బామ్, ఆల్ కలర్స్ అవైలబుల్. చూస్తున్నారు కదా, ఇది కలర్ ఉంటుంది లిప్ బామ్ అనమాట. ఒకసారి ట్రై చేయండి. పిల్లలు అంటే బుజ్జి పిల్లలకి, ముద్దు పిల్లలకి ఇలా లిప్స్టిక్ అంటే మరీ చిన్న పిల్లలకైతే వేయకండి. కొంచెం బాగా పిల్లలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలా కలర్ షేడ్ వస్తుందన్నమాట. సో మనం ఏ కలర్, ఈ కలర్ తీసుకుంటే ఏంటో ఈరోజు అన్నీ నాకు మ్యాచింగ్ కలర్సే వస్తున్నాయి. లిప్స్టిక్ కూడా అదే కలరే వస్తుంది. స్మెల్ ఆసమ్గా ఉందండి. సో క్రేజీ లిప్స్ కావాలనుకుంటే ఈ కలర్, అన్ని కలర్స్ ట్రై చేయండి ఒకసారి. అదేంటో సినిమాలో, మన్మధుడు సినిమాలో అంటాడు, లిప్స్టిక్ కళ్ళకి ఎందుకు పెట్టుకోవద్దు, పెదాలకి ఎందుకు వాడాలి అని. అలా మళ్ళీ క్రేజీగా అయితే ట్రై చేయకండి. క్రేజీ లిప్స్ అంటే ఏంటంటే మన లిప్స్ కలర్గా కనిపించడానికి, క్రేజీగా కనిపించడానికి లిప్స్. అంతేగాని మన మన్మధుడు సినిమాలో నాగార్జునలా
పెదాలకే ఎందుకు లిప్టిక్ వేయాలి, కళ్ళకు పెట్టుకుంటే ఏమవుతుంది అని క్రేజీగా అయితే ట్రై చేయకండి. జస్ట్ జోక్ అనమాట అంతే. అది విషయము. సో ఈ ఐటెం కూడా మన దగ్గర అయితే దొరుకుతుంది. మా పాప పక్కన కూర్చొని ఒక్కొక్క ఐటెం నాకు ఇస్తూ ఉంది. ఇవన్నీ వద్దులేమ్మా అంటే కూడా చూపించంటుంది. ఇవన్నీ కూడా అందరి దగ్గర ఉంటాయి. మీకు ఇక్కడ నుంచి మీకు నేను చూపించాల్సిన అవసరం లేదు. బట్ మా పాప పక్కటి నుంచి అలా 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 ఇస్తుంది. వద్దులేమ్మా అని నేను సైగ చేస్తే కూడా ఇలా అలిగినట్టుగా ట్రై చేస్తుంది. అది విషయం. అందుకే అన్నీ చూపించాల్సి వస్తుంది. ఓకే, ఇది పక్కన పెట్టేసేయండి. ఇది పక్కన పెట్టేసి ఇంకోటి ఏంటంటే అండి, సో మనకు ఇవ్వండి రింగ్స్ అన్నమాట, ఫింగర్ రింగ్స్ అన్నమాట. సో చాలా బాగున్నాయి. మీకు ప్రైస్ కూడా చాలా లెస్ ప్రైస్లోనే దొరుకుతాయి ఇవి. సో ఎవరికైనా 4-5 అలా కావాలనుకున్న వాళ్ళకి చాలా లెస్ ప్రైస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది. అది విషయము. మాటీలు అండి, అలాగే ఇవి మాటీలు నార్మల్గా ఉన్నటువంటి మైక్రో ప్లేటెడ్ గోల్డ్ కవరింగ్ మాటీలు అనమాట. ఇవి మనకి ప్రైస్ కూడా చాలా లెస్ ప్రైస్లోనే వస్తాయి ఇవన్నీ కూడా మీకు. సో ఇందులో మ్యాట్ ఫినిష్లో ఇవి గోల్డ్ కవరింగ్లోనే జస్ట్ మ్యాట్ ఫినిష్ టైప్లో వచ్చినటువంటి మనకు చెంపసారాలు ఇవి. సో మనం చిన్నప్పుడు లంగా ఓణీలు వేసుకొని ఇలాంటి మాటీలు పెట్టుకొని చెంపసారాలు పెట్టుకొని అలా పట్టు పరికిని వేసుకొని జడ కుచ్చులు వేసుకొని పండగ వచ్చిందనుకో మనకు అదే సంబరం అన్నమాట. ఇప్పుడున్న పిల్లలు అలా కాదండి. ఏంటో వాళ్ళ ట్రెండ్ అర్థమే కాదు. సో 1 మోర్ చెంపసారలు చాలా బాగుందండి. చిన్న బూటీస్ వచ్చి మల్టీ కలర్ ఈ బీడ్స్ వచ్చి చాలా ఆసంగా ఉంది అసలు చెంపసారలు మాత్రం. సో ఇది 1 మోర్ ఐటమ్ అనమాట. అలాగే కొంతమందికి సిల్వర్ పట్టీలు అంటే చాలా ఇష్టపడతారండి కాళ్ళకు. అంటే నార్మల్ సిల్వర్ అండి, మరి పక్కా వెండి అయితే కాదు. సో మన దగ్గర అలాంటివి కూడా మనకి దొరుకుతాయి. మన దగ్గర ప్రైస్ అయితే చాలా లెస్ ప్రైజెస్లో అయితే దొరుకుతాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకు దొరుకుతుందన్నమాట. చాలా బాగుంటాయి. లెస్ ప్రైజెస్కి అయితే ఇస్తాను నేను మీకు. బట్ ప్రైజెస్ ఈరోజు కొన్ని రిలీవ్ చేయలేకపోతున్నానండి నేను. ఎందుకంటే ఒక్కొక్క ప్రైస్ నేను చెప్పుకుంటూ వెళ్తే ఈరోజు రాత్రంతా కూర్చున్నా కూడా నా వీడియో కంప్లీట్ అవ్వదు. ఎందుకంటే అన్ని ఐటమ్స్ ఉన్నాయి చూపించడానికి. సో ఏ దాంట్లో పెట్టేసి. సో అది విషయము. ఇంకా ఏవైనా చూపించడానికి అంటే ఇంకా 1 గ్రామ్ గోల్డ్ అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయండి. మీకు చూపించడానికి తక్కువ వస్తాయి నా దగ్గర. చాలా తెప్పించానండి నేను. అస్సలు మేబీ మీరు కొన్ని చూస్తుండకపోవచ్చు. అలాంటి ఐటమ్స్ కూడా నేను తెప్పించాను. సో ఇది చూడండి, మ్యాంగో మైక్రో గోల్డ్ అనమాట. మ్యాంగో ఫినిషింగ్ టోటలీ కూడా సీజెడ్ అనమాట. మైక్రో గోల్డ్లో ఇది టోటలీ కూడా మైక్రో గోల్డ్ అనమాట. సో ఇది ఏంటంటే మనకు 1050 పడుతుందండి. ఇది చాలా బాగుంది అసలు. లుక్ అయితే ఆసమ్గా ఉంది అసలుకి. 1050 పడుతుంది. ఏదో చూపించాలి అని ఉంది. సో ఇవన్నీ కూడా మీకు నేను వీడియో చేశాను అనుకుంటాను. ఇవి పెట్టాను ఆల్మోస్ట్ ఆల్. ఇవి బ్లాక్ బీడ్స్ అండి, బ్లాక్ బీడ్ కలెక్షన్. ఆల్మోస్ట్ ఆల్ నేనైతే వీడియో చేసి పెట్టాను మీకు. బట్ ఇంకొకసారి చూపిస్తున్నాను. సో అది విషయము. టోటలీ మైక్రో గోల్డ్ కవరింగ్ అండి. ఇదంతా మైక్రో గోల్డ్ ప్లేటెడ్ అనమాట. సో ఇందాక మీకు కాలి పట్టాలు చూపించాను కదా, అందులో గోల్డ్ కవరింగ్లో కూడా కాలి పట్టాలు వస్తాయండి ఈ విధంగా. మా పాప అస్సలు ఊరికే ఉండట్లేదండి. అన్నీ కలబెట్టేస్తూ ఇది చూపించు అది చూపించు మీకు అని చూపిస్తుంది. తన ఇంట్రెస్ట్ కోసమైనా మీరు చూడాలి, తప్పదు. తిట్టుకోకండి, నన్ను తిట్టుకోకండి. సో ఇదండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఇంకా సరికొత్త కలెక్షన్స్తో నేను మీ ముందుకు వస్తాను. చాలా మంచి ఐటమ్స్తో, హోల్సేల్ ప్రైజెస్ తోటి, చాలా రీజనబుల్ ప్రైజెస్ తోటి
ఇంకా ఏంటి మరెన్నో కలెక్షన్స్ తోటి మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్స్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. ప్రతిరోజు చెప్పేదే విషయం అయితే మాత్రం, ఎందుకంటే మీ లైక్స్, కామెంట్, షేర్స్ చేయండి మాకు పుష్ అనమాట. అంటే ఇంక వేరే ఏం లేదు. మీరు మా ఐటమ్స్ కొనకపోండి, జస్ట్ వీడియోస్ని లైక్, షేర్ చేస్తే నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వీడియోస్ కూడా వైరల్ కూడా అవుతాయి, ప్లస్ ఐటమ్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సేల్ అయిపోతాయి. సో ఇది అనమాట. సో ఇలాంటి మనకు బీడ్స్ తోటి ఇది ఒక హారం అండి ఇది. సో ఇలాంటి ఐటమ్ కూడా మనం తెప్పించున్నాము. సో చాలా అంటే చాలా లుక్ ఆసమ్గా ఉందండి గ్రీన్లో. సో ఇవి ఒక 2-3 కలర్స్ అయితే ఉన్నాయి. 2-3 కలర్స్. సో ఇది బ్లాక్. ఆల్మోస్ట్ నేను మన వీడియో చేసినప్పుడు మీకు ఇవన్నీ చూపించానేమో మేబీ, నాకు తెలిసి. సో ఇంకొకసారి చూపిస్తాను. సో ఇది బ్లాక్ అండి. జస్ట్ ఏదైనా పార్టీకి వెళ్ళినప్పుడు ఇంతవరకు అయితే మనకు సైజెస్ 24 ఇంచెస్ అయితే వస్తుందండి సైజు. సో ఇలా వస్తుంది. టోటలీ బ్లాక్ బీడ్స్ తోటి సీజెడ్ డాలర్ తోటి ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి మనకు ఇయర్ రింగ్స్ అయితే రావడం జరిగిందండి. ఇయర్ రింగ్స్ అయితే పుష్ బ్యాక్ ఇచ్చారు. సో అస్సలు టోటలీ గోల్డ్ రిప్లికా అండి. అస్సలు చూడండి, ఇయర్ రింగ్స్ చూస్తుంటే ఆసమ్ లుక్ అండి దానికి. అంటే హారం ఏమో నాకు తెలియదు కానీ హారం, డాలరు, ఈ ఇయర్ రింగ్స్ మాత్రం ఆసమ్ లుకింగ్. అస్సలు నాకైతే చాలా నచ్చేసింది. అసలు కొన్ని ఐటమ్స్ అలా స్పెషల్గా నచ్చేస్తుంటాయి మనకు అందరికీ కూడా. సో ఇది కూడా అలాగా నచ్చేసిందండి నాకు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సరికొత్త కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను ప్రతిరోజు. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఆశీర్వదించండి, చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే లైక్స్ చేయండి. సో ఇది కూడా సీజెడ్ స్టోన్స్ ఇయర్ రింగ్స్ అండి. సో ఇలా కూడా చాలా ఐటమ్స్ అయితే తెప్పించాను. ఇవన్నీ కూడా నేను మొన్న మీకు అందరికీ చూపించానండి. కొన్ని ఐటమ్స్ ఏవో చూపించలేదు, బట్ ఏమనే నాకు గుర్తుకు రావట్లేదు. బట్ అయితే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క వీడియో అయితే చేస్తాను. సో ఇది అనమాట. చోకర్ చూపించానులే ఇందాక. సో ఇది అండి, ఇందాక గ్రీన్లో చూపించాను కదా, ఇది నేవీ బ్లూ అనమాట. సో ఇది 1 మోర్ కలర్ అనమాట, నేవీ బ్లూ. ఇలా వచ్చేస్తుంది లుక్ అయితే, చాలా బాగుంది అసలు. సో ఇవన్నీ నార్మల్ ప్రైజెస్లోనే మీకు, హోల్సేల్ ప్రైజెస్లోనే మీకు ఇచ్చేస్తానండి. ఇంకా ఏమున్నాయంటే మన దగ్గర ఐటమ్స్ ఇంకా ఏవో ఉన్నాయి, చూపిస్తాను. పాప ఏవేవో తెచ్చేస్తుంది లోపల నుంచి. నన్ను మీరు మాత్రం విచిత్రంగా మాత్రం తిట్టేసుకుంటూ ఉంటారు. వీడియో ఈమె చేస్తూనే ఉంది అని, బట్ అన్ని ఐటమ్స్ చూపించాలి కదండి. పేషెన్స్గా మీరు ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మీరు నా వీడియోస్ చూస్తున్నారు, అన్ని ఐటమ్స్ నావి చూస్తున్నారండి. బట్ చూస్తున్నా లేకపోయినా నేను పెట్టే ఐటమ్స్ అన్నీ కూడా ఇవి నా దగ్గర ఉంటాయని చూస్తున్నాను అనమాట. సో ఇది అండి, ఇది లాంగ్ హారం అనమాట. మోతీస్ తోటి రాణి హారం టైపు, టోటలీ సీజెడ్ స్టోన్ ఫినిషింగ్. ఇందాక నేను బ్లాక్ బీడ్స్తో చూపించాను కదండి మెల్లకి వేసుకొని, బట్ ఇది ఇంకా హారం చాలా పెద్దగా వస్తుంది. మనకి వెనకాల ఏదైతే థ్రెడ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో టోటలీ పర్ల్ ఐటమ్ అండి. టోటలీ ఇదంతా కూడా పర్ల్తో ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అసలు ఇక్కడైతే ఆసమ్గా ఫినిషింగ్ ఇవ్వడం జరిగిందండి, చాలా బాగుంది. సో ఇది కూడా పర్ల్ సంబంధించింది, చాంద్ బాల్తో ఫినిషింగ్ ఉన్నటువంటి హారము, మోతీ హారం అనమాట. చాంద్ బాల్తో అయితే ఫినిషింగ్ ఉంది. సో ఇలా ఉందన్నమాట. సో ఇలా అంటే హారం చాలా పెద్దదిగా ఉందండి. అంటే వేసుకుంటే కనుక మనకు 30-34 ఇంచెస్ అయితే ఉంటుంది. మనకంటే ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. ఇక్కడ మనకు చైన్ని అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి మనకి ఇలా మనకి ఎంతవరకు కావాల్సి ఉంటే అంతవరకు దీన్ని వేసుకోవచ్చు. టోటలీ మోతీస్ వచ్చాయి, చిన్న మోతీస్ తోటి హారం అయితే అల్లడం జరిగింది కట్టుతీగతోటి. అండ్ మళ్ళీ ఇక్కడ పర్ల్తో ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. పర్ల్కి కప్స్ ఇవ్వడం జరిగింది ఈ బాల్స్కి. అండ్ ఇక్కడ కూడా టోటలీ కూడా అదే ఇవ్వడం జరిగింది. వెనకాల హారం చాంద్ బాల్ తోటి హారం అయితే ఇలా అయింది. చాలా అంటే చాలా బాగుందండి. దీనికి ఇయర్ రింగ్స్ అయితే ఇవేనా కాదా అని డౌట్ అయితే ఉంది నాకు.
నో డౌట్ అండి ఇవే, ఎందుకంటే చాంద్బాల్ కింద ఉన్నటువంటి డాలర్ని బేస్ చేసుకొని ఇయర్ రింగ్స్ ఇవ్వడం జరిగింది. నేను ఏదన్నా మార్పిడి అయిందేమో ఇయర్ రింగ్స్ అని అనుకున్నా, బట్ నో మార్పిడి. పుష్ బ్యాక్ అయితే ఇలా ఇవ్వడం జరిగింది, పుష్ బ్యాక్ ఇచ్చారండి, ఇలా ఇవ్వడం జరిగిందండి. అంటే మనకు చాంద్బాల్లో ఉన్నటువంటి డాలర్ చూపిస్తాను అది కూడా. సో ఇలా చాంద్బాల్లో డాలర్ ఉంది కదండి, ఈ చాంద్బాల్ డాలర్లో మనకు ఈ కింద డాలర్ ఏ విధంగా అయితే ఇచ్చారో సో ఇయర్ రింగ్స్ ఆ విధంగా ఇవ్వడం జరిగింది అనమాట. చూడండి ఫ్రెండ్స్, సో ఇలా ఇవ్వడం జరిగింది. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు నా వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి. ఐటమ్స్ అయితే ఇంకా ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. మీకు ఏదైనా ఐటెం కావాలనుకుంటే కూడా నాకు వాట్సాప్ సెండ్ చేస్తే నేను మీకు ప్రొవైడ్ చేయగలను, అది విషయము. ఇంకొకటి ఏంటంటే అండి, ప్రెజెంట్ నేను ఇందాక మీకు హెయిర్ యాక్సెసరీలో జడ చూయించానండి, పెళ్లి కూతుర్లు జడలు చూయించాను. అలాంటివి చిన్నపిల్లలవి కూడా మగ్గం వర్క్లో అయితే మన దగ్గర దొరుకుతాయి అన్నమాట. సో ఇలా చిన్నపిల్లలవి చాలా జడ ఇలా వచ్చేస్తుంది అన్నమాట, జస్ట్ ఇలా వస్తుంది జడ, చాలా బాగుంటుందండి. సో ఓన్లీ చిన్నపిల్లలకి మాత్రమే ఈ జడ అనమాట, పెద్దవాళ్ళు వేసుకోవడానికి అయితే ఉండదు. మేబీ మీ జడ పొట్టిగా ఉంటే వేసుకోవచ్చు, బట్ పొట్టిగా ఉన్న వాళ్ళు వేసుకుంటే దీనికి అంత పెద్ద అందం రాదనుకోండి. ఓన్లీ చిన్నపిల్లలకైతేనే ఇది సెట్ అవుతుంది. సో ఇది అనమాట. సో ఇలా ఉంటుందండి. సో ఇందులో కూడా నా దగ్గర డిజైన్స్ అయితే ఉన్నాయి, చూపిస్తాను. ఒక 2 అలా చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇది వన్ మోర్ డిజైన్ అండి. సో ఇది వన్ మోర్ డిజైన్ అనమాట. సో ఇది ఒకటి, ఇది చాలా బాగుందండి. అంటే సేమ్ ఇదే మోడల్లో ఒక పెళ్లి కూతురికి నేను రీసెంట్గా ఇవ్వడం జరిగిందండి. అంటే ఇది అయితే కాదు, నాట్ ఓన్లీ దిస్, పెద్దవాళ్ళది సేమ్ డిజైన్ అనమాట, సేమ్ ప్యాటర్న్ సేమ్ డిజైన్, బట్ ఏంటంటే పెద్దవాళ్ళకి సంబంధించినటువంటి జడ నేను పెళ్లి కూతురికి ఇవ్వడం జరిగింది. తను చాలా హ్యాపీ అయిందండి. అస్సలు అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో దొరికింది అని తను చాలా హ్యాపీ అయింది. కస్టమర్స్ రివ్యూస్ కూడా నేను అప్పుడప్పుడు మీకు నేను కంపల్సరీగా పెడతానండి. మనకు సమంత చైన్స్ కూడా ఉన్నాయండి, మన దగ్గర సమంత చైన్ కూడా అవైలబిలిటీ ఉంది, చూస్తున్నారు కదా. సో ఇది సమంత చైన్ అనమాట. సో ఇలా ఉందండి, సో ఇలా వస్తుంది. సో దానికంటే బెటర్గా చూపించడమే బెటర్ అనిపిస్తుంది, వేసుకోవడానికంటే ఏంటో అన్నీ వేసుకొని చూపిస్తున్నాను. సో ఇలా వస్తుందండి సమంత చైన్ అనమాట. ఇది టోటలీ కూడా సమంత చైన్. సో 2 పీకాక్స్ అటు ఇటు చూస్తున్నట్టు ఉన్నాయి. సో ఇక్కడ అంతా కూడా మనకు గోల్డ్ రిప్లికా అండి. టోటలీ మనకు అసలు డాలర్ ఆసమ్గా ఉంది. మోతీస్తో ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. టోటలీ మనకి ఇలా వెనకాల చైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని మనం సమంత చైన్ అంటే అండి, సమంత హారం అంటారు యాక్చువల్గా. అదొకటి. సో సిల్వర్లో ఇదొకటి ఐటమ్ ఉందండి. అంటే టోటలీ మనకు సిల్వర్ బాల్స్ వచ్చేసి డాలర్ అయితే ఇలా ఇవ్వడం జరిగింది అన్నమాట టోటల్. సో ఇదొకటి. ప్లీజ్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ లింక్ ఇస్తాను, అలాగే నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, గ్రూప్ లింక్ కూడా ఇస్తాను. మీకు ఎవరైనా రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వండి, మీకు హోల్సేల్ ప్రైజెస్కే మీకు ఇస్తాను. సో మీరు ఎక్స్ట్రా మార్జిన్స్ వేసుకొని సేల్ చేసుకోవచ్చు. సో రీసెల్లర్స్ అయితే మోస్ట్ వెల్కమ్ అనమాట. సో అది ఒకసారి ఆ బాక్స్ ఇస్తావా, ఏమున్నాయి అందులో? అవి ఇయర్ రింగ్స్ కాదు కానీ అది ఆ బాక్స్, చిన్న బాక్స్ అది. సో ఇది కూడా ఆల్మోస్ట్ నేను చూపించానండి మీకు, బట్ ఇంకొకసారి వన్స్ చూపిస్తాను. ఆ రోజు అంటే నేను ఎక్కువ ఐటమ్స్ అయితే అన్బాక్సింగ్ వీడియో చేసినప్పుడు నేను ఎక్కువ అయితే చూపించలేదు, బట్ ఈరోజు కొంచెం టైం ఉంది కాబట్టి నేను చూపిస్తాను. సో ఇది చాలా బాగుందండి, ఇది రియల్లీ గోల్డ్ రిప్లికా అనేది కూడా. సో ఇలా వస్తుందన్నమాట, చోకర్ అయితే ఇలా వస్తుంది.
లుక్ అయితే ఆసమ్ లుక్ అయితే ఉందండి. అసలు చాలా బాగుంది ఈ ఐటమ్ అయితే. సో ఇది ఒకటి. అండ్ ఇంకా దీంట్లోనే చాలా పెద్దది కూడా ఒకటి ఉంది. బట్ ఏంటంటే దానికి మళ్ళీ థ్రెడ్ వేసుకోవాలి. దీనికి చైన్ ఇచ్చారు, బట్ దానికి థ్రెడ్ అయితే వేసుకోవాలండి. దీనికి ఇయర్ రింగ్స్ ఏం రాలేదు కదా, రాలేదు. సో ఇది వన్ మోర్ ఐటమ్ అనమాట. దీనికి ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి. సో ఇలా ఉంటుంది మనకి టోటల్గా అయితే ఇలా ఉంటుంది, చూస్తున్నారు కదా. సో ఇది ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది వేసుకుంటే మనకు. సారీ అండి, చీర ఈరోజు నాకు చాలా పట్టేస్తుంది. సో ఇలా వస్తుందండి మనకి, షార్ట్ లెంత్ అయితే వస్తుంది. సో ఇలా వస్తుంది అనమాట మనకు. మీకు మేబీ తీసేస్తే బెటర్ ఏమో. సో ఇలా ఉంటుంది అనమాట. సో ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా లుక్ అయితే ఇలా ఉంటుంది టోటలీ కూడా. ఇలా ఉంటుంది చూడండి, ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. వీటికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో వీటికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. సో అదొకటి. అండ్ వన్ మోర్ వచ్చేసి మీకు ఇదైతే ఎక్స్ట్రీమ్లీ ఆసమ్ అంటే ఆసమ్ అండి నిజంగా. అసలు చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఒక్కటి పెట్టేసుకున్నా కూడా చాలు. టోటలీ కూడా అన్కట్ స్టోన్స్ తోటి, రూబీస్ తోటి అండ్ మొనాలిసా బీడ్స్ తోటి కింద హ్యాంగింగ్. చాలా అంటే చాలా నచ్చేసింది నాకు. చూడండి, జస్ట్ ఇలా నెక్కి ఇలా పెట్టేసుకుంటే చాలండి నిజంగా. థ్రెడ్ అడ్డం వస్తుంది చూడండి. సో ఇలా పెట్టేసుకోవచ్చు. ఇంతవరకు అయితే వస్తుందండి, ఇంతవరకు జస్ట్ థ్రెడ్. మళ్ళీ బ్యాక్ సైడ్ ఇక్కడ నుంచి అయితే థ్రెడ్ వస్తుంది మరి. సో చిన్నపిల్లలకి బాగానే ఉంటుందండి ఇది. చిన్నపిల్లలకైతే మెడ నిండుగా వచ్చేస్తుంది. మేబీ పెద్దవాళ్ళకి కూడా బాగానే ఉంటుంది. బట్ థ్రెడ్ సైడ్కి కొంచెం హెల్తీ నెక్ వాళ్ళకి ఇది కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది. హెల్తీ నెక్ వాళ్ళకి కొంచెం ఇది ఫిట్టింగ్ కొంచెం మళ్ళీ ఎలా ఉంటుందని తెలియదు, బట్ అది విషయం. అండ్ వన్ మోర్ చోకర్ అండి ఇది కూడా. సో చూస్తున్నారు కదా. సో ఇది వన్ మోర్ చోకర్ అనమాట. దీనికి చైన్ వచ్చింది అండ్ కిందంతా కూడా గుట్ట పూసలు అండ్ ఇటు అటు ఇది పీకాక్ అండి. అండ్ మధ్యలో వచ్చేసి రూబీ స్టోన్తో ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలా కనిపిస్తుందా మీకు? లైటింగ్ చాలా ఏదో షేడ్ వస్తుందమ్మా మీకు ఇలా. సో ఇలా అండి. సో ఇలా మేబీ నన్ను ఎక్కండి, నన్ను ఎక్కే నాకు షేడ్ వస్తుంది. సో ఇది అండి. సో ఇలా ఉంటుంది అనమాట. చాలా అయితే లుక్ ఆసమ్గా ఉంది. నిద్ర వస్తుందండి, బట్ మీకు చూపించేంతవరకు ఈరోజు నిద్రపోకూడదని అనుకున్నాను. మా పాప కూడా నాతో సరిగా మెలిపోయింది. ఆమెకు మార్నింగ్ స్కూల్ ఉంది. స్కూల్కి వెళ్ళకపోతే తర్వాత ఆమె కథ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది చూడండి పీకాక్ అనమాట టోటలీ. సో ఇలా మొనాలిసా బీడ్స్ అండ్ మరి హ్యాంగింగ్స్ అండ్ డ్రాప్. సో స్టార్టింగ్ ఏంటంటే పైన పీకాక్ కాదండి, స్వాన్ అనుకుంటాను ఇది మేబీ. చూడండి స్వాన్స్ ఇచ్చారు, మరి ఒక పైపు అండ్ స్వాను. సో ఇలా ఇంకోటి ఏంటంటే మనకి కింద డ్రాప్ ఇచ్చి డ్రాప్కి గుట్ట పూసలు ఇచ్చి మరి కింద మొనాలిసా బీడ్స్ అండి. చాలా అయితే లుక్ ఆసమ్గా ఉందండి నిజంగా. హారం అయితే లుక్ ఆసమ్ లుక్ అనమాట. నెక్కు పెట్టేసుకుంటే వస్తా నీ వెనక ఏటైనా అన్నట్టు ఏదో ఉంది కదా. సో ఆ నెక్కు మీరు ఇది వేసుకోవడం వల్ల సో మీ వెనకలు వచ్చి మరీ డిజైన్ని చూసి మరీ అడుగుతారు, అది అన్నమాట. సో ఇలా ఉంటుందండి. చాలా ఆసమ్ లుక్ అయితే ఉంది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. కింద మనకి డ్రాప్ షేప్ ఇచ్చారు కదా. సో అలాంటివి అన్కట్ స్టోన్స్తో ఫ్లవర్ ఇవ్వడం జరిగింది. ఆ గుట్ట పూసలతోటి ఫినిషింగ్ అయితే మొనాలిసా బీడ్స్ తోటి ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా చూపించేస్తాను, ఆ ముచ్చట కూడా అయిపోయింది. సో ఇలాగండి టోటలీ కూడా ఇలా ఉంటుంది. సో అది విషయం. ఇంకా శారీస్ కూడా ఉన్నాయండి నా దగ్గర.
1 or 2 శారీస్ అయితే చూస్ చేస్తాను మీకు, అది కూడా అయిపోనివ్వండి. 1 or 2 జస్ట్ అంతే. చోకర్ దేంట్లో ఉన్న పెట్టి, ఇది చోకర్ ఇందులో కాదు, ఇది మొన్న అన్బాక్సింగ్ ఇది కూడా. నువ్వు అటు ఇటు మార్చకు, ఏ బాక్స్లో ఆ బాక్స్లో పెట్టేసి. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనేటువంటి గంట సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే నోటిఫికేషన్ ఉంటుంది. అక్కడ మీకు ఆల్ అనేటువంటిది క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వస్తుందండి ఫ్రెండ్స్. సో అది విషయం అన్నమాట. సో అమ్ము అదేమో ఇవ్వమన్నాను కదా మీకు, శారీస్ ఇవ్వమన్నాను, అది బాక్స్ సత్యనారాయణ. సో ఫ్రెండ్స్ ఒకసారి ఇది చూడండి. సో ఇలా ఇది శారీ ఐటమ్ అనమాట. టోటలీ క్రీమ్ మీద వర్క్ రావడం జరిగింది. ఇలా మనకు బ్లాక్లో వచ్చేసి మనకి అంచు ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది 1 more మోడల్ శారీ. ఇందులో మనకు 5 కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయండి. సో శారీస్ కలెక్షన్ చేసినప్పుడు ఆ శారీస్ నేను చూపిస్తాను. బట్ ఇప్పుడు జస్ట్ 1 పీస్ అయితే నేను చూపించగలనండి, అన్నీ చూపించలేను. 1 పీస్ అయితే నేను చూపిస్తాను. అండ్ ఇంకా 1 more వచ్చేసి హ్యాండ్లూమ్ అండి. 1 more వచ్చేసి ఇది హ్యాండ్లూమ్ అనమాట. చాలా సాఫ్ట్ అంటే చాలా సాఫ్ట్. పెద్దవాళ్ళకి ఈ సమ్మర్కి వాళ్ళకి కలెక్షన్ ఇచ్చారనుకోండి మీ ఇంట్లో, పెద్దవాళ్ళకి చాలా సంతోషపడతారు. ఎందుకంటే ఇప్పుడున్న సమ్మర్లో ఈ ప్యూర్లీ హ్యాండ్లూమ్ కాటన్ వేసుకుంటే చాలా కూల్గా ఉంటుంది. సో పెద్దవాళ్ళు కూడా చాలా సంతోషపడతారు, మీరు ఇచ్చే గిఫ్ట్ చాలా సంతోషపడతారు. అంత ఇది ప్యూర్లీ హ్యాండ్లూమ్ అనమాట. టోటలీ చాలా బాగుందండి. అసలు స్మూత్ అండ్ ప్యూర్లీ కాటన్ అనమాట. ఎక్కడ కూడా మిక్స్ అయితే లేదు, చాలా ప్యూర్లీ కాటన్. మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్లో వస్తుంది ఇది. సో అది నేను మళ్ళీ వీడియోస్ చేసినప్పుడు ఫర్దర్గా చెప్తాను. ఇందులో కలర్స్ చాలా ఉన్నాయి. సో అది విషయం అనమాట. ఇంకొక 1 more శారీ మారుతి సిల్క్. అది వద్దు, అవి ఓల్డ్ మోడలే. కొత్త బాక్స్ ఇవి, అటుపక్క కొత్త బాక్స్ ఇవి. పైన నా పేపర్స్ పడిపోతాయి. ఇది చూడండి, ఇది చాలా అంటే ఇక్కత్ పట్టు అనమాట. ఇది ఇక్కత్ మోడల్ వస్తుంది. ఇది అంతా కూడా సేమ్ కలర్ వస్తుంది. ఇందులో ప్యాటర్న్ వేరే వస్తుందండి, అంటే కలర్ అయితే సేమ్ వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకు కొంగు పళ్ళు వచ్చేసి డిఫరెంట్ వస్తుంది. ఒక దగ్గర ఆనంద్ కలర్ వస్తుంది, ఇంకో దగ్గర రామా గ్రీన్ వస్తుంది, ఒకటి పింక్ వస్తుంది. సో ఇక్కడ మనకు వేరియేషన్ వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కత్ ప్రింట్స్ ఏంటంటే ఈ డిజైన్స్ డిఫరెంట్ వస్తాయండి. ఒకటి ఈ ప్యాటర్న్లో వస్తే ఇంకొకటి వేరే ప్యాటర్న్లో వస్తుంది. సో ఇంకొక ప్యాటర్న్లో వస్తుంది. అండ్ ఇక్కడ ఇది కూడా కలర్ డిఫరెంట్ వస్తుంది అనమాట. సో ఇది మనకు ఇక్కత్ పట్టు టైప్, ఇక్కత్ పట్టు సాఫ్ట్ పట్టు అండి. చాలా కొత్త మోడల్ ఇది. మీకు ఇక్కత్ సాఫ్ట్ సిల్క్లో ఇది విత్ మీకు టస్సెల్స్ కూడా వచ్చేస్తాయండి ఇందులో. సో మనకు కుబేరా పట్టు టైప్లోనే ఉంటుందన్నమాట ఇది మనకు. బట్ ఏంటంటే చాలా సాఫ్టీగా ఉంటుంది, ప్లస్ టస్సెల్స్ వస్తాయి. ప్యాటర్న్ అయితే టోటలీ ఇక్కత్ అనమాట, ఇక్కత్ ప్రింట్స్లో అనమాట. ఇందులో అయితే మీకు ఒక 4-5 ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి మనకు. అటుపక్క ఒకటి పట్టు శారీ, ఫ్యాన్సీ పట్టు, సాఫ్ట్ పట్టే. సో ఇంకొకటి కొత్త మోడల్ కూడా ఉందండి, అది కూడా. సో మీకు అంటే శారీస్ కూడా మేము కస్టమైజ్డ్ చేసి డిజైనర్ శారీస్ అయితే ఇస్తాను. ఇప్పుడు ఇది ఏంటంటే ఇప్పుడు నేను వేసుకున్నటువంటి శారీ చూడండి, ఇది నేను డిజైనర్ శారీ అనమాట. అంటే ఇలా నేను సెట్ చేసుకున్నాను అనమాట. బ్లౌజ్కి ప్లస్ శారీకి ఇలా నేను సెట్ చేసుకోవడం జరిగింది. ఇందులో ఏంటంటే మనకు పళ్ళు రాదండి, కంటిన్యూస్లీ ఒకటే ఉంటుంది. సో పళ్ళు సపరేట్ రాదు, కంటిన్యూస్లీ ఒకటే ఉంటుంది. సో ఇందులో నేను ఏం చేశానంటే ఈ మనకు పర్పుల్ కలర్, యాష్ మిక్స్ పర్పుల్ కలర్ ఉండడం వల్ల నేను ఏం చేశానంటే బ్లౌజు నేను అలా తీసుకున్న మ్యాచింగ్ సెంటర్లోకి వెళ్ళి బ్లౌజ్ ఇలా తీసుకోవడం జరిగింది. సో లుక్ అనేటువంటిది చాలా ఆసమ్గా ఉంటుంది అనమాట. డిజైనర్ ప్యాటర్న్ అనమాట. ఇది 1 more సిల్వర్లో సాఫ్ట్ పట్టు అండి, సిల్వర్ సాఫ్ట్ పట్టు. సో ఇందులో ఏంటంటే లెమన్ అంతా శారీ కలర్ వస్తుంది. సో ఇది మనకు వచ్చేసి పళ్ళు వచ్చేసి మనకు ఈ బ్లూ వస్తుంది అనమాట, ఆనంద్ కలర్ బ్లూ వస్తుంది. అండ్ టోటలీ సిల్వర్ అనమాట, సిల్వర్ మిక్స్ అనమాట. చాలా బాగుంది ఇది కూడా. సో ఇది 1 more ఐటము. అది
లాస్ట్ మారుతి సిల్క్స్. ఇది దాంట్లోనే అది. సో ఇది ఎక్కడి నుంచి తీసినామో అక్కడే పెట్టేసి. సో ఇదేంటంటే మనకు స్టోన్ సాఫ్ట్ పట్టు అండి ఇది. అంటే మనకు ఇలా వస్తుందన్నమాట. రాయల్ బ్లూ చాలా అంటే ఎంత సాఫ్ట్గా ఉందంటే నిజంగా నాకు ఎంత సాఫ్టీ అనమాట. టోటలీ సాఫ్టీ ఐటమ్ ఇది. సో పికాక్స్, సో ఇలా బూటీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ఏంటంటే మనకు స్టోన్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో మనకు టెసల్స్ ఇవ్వడం జరుగుతుంది. పింక్ అంటే ఇది మీకు పింక్ కనిపిస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే మెజంతా కలర్ అనమాట. ఇది టోటలీ మెజంతా కలర్లో మనకు పళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో మనకు బ్లౌజ్ కూడా సేమ్ ఇదే వస్తుందండి. సో రాయల్ బ్లూ అనమాట. లుక్ అయితే ఆసమ్గా ఉంది. సాఫ్ట్లో పట్టు అండి ఇది. ఇందులో కలర్స్ అయితే చాలా ఎక్సలెంట్ ఉన్నాయండి. గ్రీన్ ఉంది, రామా గ్రీన్ ఉంది, తర్వాత మనకి మ్యాంగో ఎల్లో ఉంది. చాలా ఉన్నాయి కలర్స్ అయితే, ఇంకా చాలా ఆసమ్గా ఉన్నాయి. సో ప్రైజెస్ కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఇవి దొరుకుతాయి మీకు. సో ఇదనమాట. తర్వాత ఇంకా మన దగ్గర జూట్ శారీస్ ఉన్నాయండి. జూట్లో కంచి బార్డర్ వచ్చి ఉందన్నమాట. సో అది ఒకటి. ఒకటి జూట్ శారీ ఇస్తావా నాకు? ఎక్కడ అంటే కలంకారీ శారీ ఉంది ఆడ, దానికి పక్కకు రా. అది కాదు, థర్డ్ లైన్. అది ఒక్కటిది అన్నీ తీసుకున్నాం. ఇలా. సో ఇది మనకు జూట్ అండి. కలంకారీ వర్క్ అయితే ఇవ్వడం, అంటే ఆ ప్యాటర్న్ అయితే ఇవ్వడం జరిగింది జూట్ మీద. సో ఇదంతా ఏంటంటే కంచి బార్డర్ అనమాట. టోటలీ కంచి బార్డర్లో ఇలా ఇవ్వడం జరిగింది అనమాట టోటలీ కూడా. సో మనకు ఇలా ఉంటుంది. సో జూట్లో కంచి బార్డర్ అయితే ఇలా ఉంది. మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఇది వచ్చేస్తుందండి మీకు. సో ఇందులో కూడా మనకు 5 కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. సో ఎవరైనా కావాలనుకుంటే మీరు నాకు డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తాను కాబట్టి మీరు అవి చూసుకోవచ్చు. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు చాలా చూపించాలని ఉంది, బట్ ఏంటంటే టైం చాలా లెస్ ఉంది. అన్నీ చూపించలేకపోతున్నాను. చాలా ఐటమ్స్ ఉన్నాయి, బట్ అన్నీ చూపించలేను. బట్ వన్ ఐటమ్ అయితే జస్ట్ మీకు చూపించింది నేను ఓన్లీ 20% మాత్రమే. ఇంకా నా దగ్గర చాలా అయితే ఉంది, బట్ ఫర్దర్గా ఎప్పుడైనా ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క వీడియో అయితే చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మై ఛానల్ అండ్ స్మార్ట్ ప్రియా వ్లాగ్స్ అండ్ కలెక్షన్స్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ సెక్షన్స్లో కామెంట్ ఇవ్వండి. చాలా లెంతీగా వీడియో చేశానని అయితే అనుకోకండి. ఏంటంటే ఐటమ్స్ అలా అన్నీ చూపించాలి కదా, మరి మన దగ్గర ఏమున్నాయి ఏంటి అనేటువంటిది. సో అందుకోసమని చాలా లెంతీ వీడియో అయితే చేయడం జరిగింది. అది విషయము. ఎవరు కూడా తిట్టుకోకండి. ఇష్టంగా ఉంటే చూడండి, కష్టంగా ఉంటే ఫర్దర్గా నేను మీకు కష్టం పెట్టినందుకు సారీ. సో అది విషయము. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.